మనిషి ఆలోచనలు ఎప్పుడు డబ్బు, ఆస్తులు, అది భూములు కావచ్చు, బంగారం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరతర రూపాల్లో ఏదో ఒక రూపంగా ఆస్తులను కూడబెట్టుకోవడం అనేది ఒక మనిషి ఆలోచన, సగటు మనిషి యొక్క ఆలోచన. సగటు మనిషి మాత్రమే కాదు, వేల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఇంకా ఎలా పెరగాలి, ప్రపంచ కుబేరుల్లో మనం నంబర్ 1కి ఎలా వెళ్ళాలి. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు, వాళ్ళ డేటా ప్రకారం ఎలాన్ మస్క్ ఉన్నాడు నంబర్ 1 పొజిషన్లో. సో అట్లా మొన్నటిదాకా వారెన్ బఫెట్ ఉండేవాడు ఆయన. ఈ ఆశకి అంతం లేదు. అలాగని వాళ్ళు ఏదో ఓవర్ నైట్ అయిపోయారు, కష్టపడకుండా అయిపోయారని కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో కష్టపడ్డారు. ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్, నేను దాంట్లోకి వెళ్ళడం లేదు. కానీ మనకి ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ లెక్క ప్రకారం 1,36,000 ఎంతో ఉంది 10 గ్రాములు 22 క్యారెట్స్. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం త్వరలో 2 లక్షలు టచ్ అవుతుంది బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అని అంటున్నారు. అది ఒక ఆందోళనకర పరిణామం. ఎవరికి ఆందోళనకర పరిణామం అంటే, డబ్బులుండి బంగారం కొని బంగారంతో వ్యాపారం చేసేవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు, అదొక అసెట్ లాగా దాచుకునేవాళ్ళు, వాళ్ళకి ఆందోళన ఏం కాదు, వాళ్ళకి ఆనందం. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలకి ఆందోళనకరం. ఎందుకంటే ఏ పెళ్ళో ఏ శుభకార్యం ఉంటే ఒక అరకాసో కాసో కొనుక్కోవాలంటే వాళ్ళకి ఆందోళన. మనం బంగారంతోనే ఇలా చేస్తూ ఉంటే మన పొరుగున ఉన్న ఏ దేశాల్లోనూ లేనంత పెట్రోల్ డీజిల్ ధరలు మన దగ్గర ఉన్నాయి. మరి ఎందుకు భారతదేశంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు? పాకిస్తాన్లో మనకంటే తక్కువ, బంగ్లాదేశ్లో మనకంటే తక్కువ. అవన్నీ విఫల రాజ్యాలు, లేదా చాలా రకాలుగా మాట్లాడుకుంటాం వాటిని. కానీ అక్కడ మనకంటే తక్కువ ఉంది. కారణాలు ఏంటనేది నేను మాట్లాడడంలా. ఇక అన్నిటికంటే అత్యంత భయంకరమైన అంశం ఏంటంటే, భారతదేశంలో పొదుపు మనస్తత్వం చాలా ఎక్కువ. ఒక రకంగా మనల్ని కాపాడుతున్నది కూడా అదే. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు కూడా, రెసెషన్లో చిక్కుకున్నప్పుడు కూడా భారతదేశం నిలబడడానికి తట్టుకొని కారణం ఏంటి అంటే ఈ పొదుపు మనస్తత్వం. ఈ పొదుపు మనస్తత్వం మనం కాపాడుతోంది. కానీ అది కూడా ఇప్పుడు ప్రమాదంలో పడుతోందేమో అనిపిస్తోంది. ఇప్పుడు దాకా నేను చెప్పిన బంగారం, పెట్రోలియం, ఈ రేటుతో పాటు రియల్ ఎస్టేట్ డమాలంది. రియల్ ఎస్టేట్ లేదు. నాకు ఇవాళే తెలిసింది, హైదరాబాద్లో అనుకుంటున్నాం మనం, ఆంధ్రప్రదేశ్లో కూడా రియల్ ఎస్టేట్ చాలా దారుణంగా ఉందంట పరిస్థితి. సో ఇది ఒక పరిస్థితి. వీటన్నిటికీ మనం డాలర్ డ్రీమ్స్ అని మనం ఎప్పుడు డాలర్ల గురించి కలలు కంటూ ఉంటారు మన వాళ్ళు. అమెరికా డాలర్లు ఉండాలి, అమెరికా డాలర్లు సంపాదించాలి, మన పిల్లలు వెళ్ళాలి, అక్కడ చదవాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి, డాలర్లు సంపాదించాలి, ఆ డాలర్లు సంపాదిస్తే ఇక్కడ రూపాయలు ఎక్కువ వస్తాయి. ఇది కదా. అంటే అమెరికాలో డాలర్లు సంపాదిస్తే ఆ డాలర్లు మన పిల్లలు ఇండియాకు పంపిస్తే ఇక్కడ రూపాయల్లో ఎక్కువ వస్తుంది. ఇది మన తప్పలేదు, ఇది మన ఆలోచన, అది వాస్తవం కూడా. అయితే అలా ఆలోచించే వాళ్ళ ఆశలని ఇంకా పెంచుతోంది డాలర్, రూపీ. డాలర్ కాదు, రూపీ అనాలి. కానీ దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రశ్నార్థకంగా మారుతోంది ఈ రూపాయి పతనం. ఎంత దారుణంగా పతనం అవుతుందంటే యమ స్పీడ్గా పతనం అవుతోంది. ఇవాళకి ఇవాళ అమెరికా ఒక డాలర్ తీసుకుంటే మనం 91 రూపాయలు ఇండియా రూపాయలు వస్తాయి. ఎవరైనా అక్కడ నుంచి ఒక డాలర్ తెచ్చుకుంటే ఇండియాకి, ఆ డాలర్ని ఎయిర్పోర్ట్లో దిగ్గానే అక్కడ ఇస్తే 91 రూపాయలు ఇస్తారు. అదే ఎక్స్చేంజ్ ఛార్జెస్ ఏది తీసుకుంటారు, రూపాయి 2 రూపాయలు. ఒరిజినల్గా 91 రూపాయి 17 పైసలు. మొన్నటికి ఇవాళకి రూపాయి తేడా వచ్చేసింది. మరి రేపు ఎంత ఉంటుందో, ఎల్లుండి ఎంత ఉంటుందో, పెరగడమే తప్ప తగ్గడం అనేది లేదు. ఇది ఎవరికి మంచి అంటే, ఏదో 100లో 1 2 అమెరికా వెళ్ళి సంపాదించుకునే వాళ్ళకి ఏమన్నా ఆనందం, కానీ 99 మందికి నష్టమే కదా. మన ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అవుతుంది కదా. ఇది ఎందుకు దీన్ని ఇది చేసుకోవట్లేకపోతుంది భారతదేశం కానీ, దేశ ప్రభుత్వం కానీ? ఎందుకని దీన్ని కంట్రోల్ చేయలేకపోతుంది?
స్వాతంత్రం వచ్చినాటి పరిస్థితి ఏంటి, ఇవాళ పరిస్థితి ఏంటి? అత్యంత భయంకరంగా ఉంది. అది కూడా చెప్తాను నేను. గ్రాఫిక్ ప్లేట్ వేయండి. 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు డాలర్కి మన రూపాయి ₹3.30 ఉండేది. 1949లో ₹4.76 ఉండేది. 66లో ₹7.50, 75లో ₹8.39, 80లో ₹6.61. ఇక్కడ నుంచి చూడండి, 1980లో ₹6.61గా ఉన్న డాలరు రూపాయి వేరియేషను 1990 అంటే 10 సంవత్సరాలకి ₹17 అయింది. అంటే ఒక్కసారిగా ₹11 పతనమైంది. 1990లో ₹17 ఉంటే 2000 సంవత్సరానికి వచ్చేసరికి అత్యంత దారుణంగా ₹44 పతనమైంది. అంటే సుమారుగా ₹23. ఒక్కసారిగా 10 ఏళ్లలో ₹23 పతనమైంది. ఏంటిది? ఎందుకు దేశ ఆర్థిక వ్యవస్థ ఇంత చిన్నాభిన్నమైంది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2000 నుంచి 2005 వరకు మళ్ళీ ₹43.50 వెళ్ళింది. కొద్దిగా స్లోగా పతనమైంది. పతనమే కాస్త స్లోగా పతనం. 2006లో 46, 2007లో 49, 2008లో 43, 2009లో 48, 2010లో 46, 2011లో 44, 2012లో 53, 2013లో ₹54.78. నేను 2013 ఎండింగ్ దగ్గర ఎందుకు ఆపుతున్నానంటే, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న యూపీఏ ప్రభుత్వం దిగిపోయే నాటికి డాలర్తో రూపాయి మారకం విలువ ₹54.78. 1947లో ₹3.30 ఉంటే 2013కు వచ్చేసరికి ₹54కి దారుణంగా పతనమైంది. అంటే సుమారుగా ₹51. ఏది 47 నుంచి 2013 వరకు ఎన్ని సంవత్సరాలు మీరు లెక్కేసుకోవచ్చు. దాదాపుగా 60 సంవత్సరాల పైనే. 60 సంవత్సరాల్లో ₹51 మనం పతనమయ్యాం. ఇక అక్కడి నుంచి మొదలైందండి. 2013లో ₹54 ఉంటే 2014లో అప్పటికి మోడీ గారి గవర్నమెంట్ వచ్చింది. 2014లో ₹60 అయింది. అంటే ₹6 1 ఇయర్లో. 2015లో ₹66, మళ్ళీ ₹6 1 ఇయర్లో. 2016లో ₹67, ₹1 స్లోగా పతనం ఆగింది, కొంత కంట్రోల్ అయింది. 2017లో ₹64, 2018లో ₹70, ఇక్కడ మళ్ళీ ₹6కి జంప్ అయింది. 2019లో ₹72, 2020లో ₹74. ప్రేక్షకులు దయచేసి గమనించాలి, 2020లో అంటే 5 ఏళ్ల క్రితం ₹74 ఉందండి. 2021లో ₹75, 2022లో ₹81, మళ్ళీ ₹6.50 జంప్ ఇక్కడ. 2024లో ₹83, 2025 ఇవాళకి ₹91. అంటే 2024లో ₹83 ఉన్నది ఇవాళ ₹91కి వెళ్ళింది. అంటే ₹9, ₹8 చిల్లర, ₹9 పోని. 1 ఇయర్లో ₹9 పతనమైంది. ఇక్కడ ఒక్కసారి మీరు గమనిస్తే 2013లో ₹54 ఉన్నది ఇవాళ ₹91 ఉంది. అంటే ₹39, సుమారుగా ₹40 అండి. ఈ 12 ఏళ్ళు 13 ఏళ్లలో ₹40. వేరియేషన్స్ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వేరియేషనే ఉంది. ఎక్కడా కూడా మన రూపాయి పుంజుకుని కనీసం డాలర్ని దాటడం అనేది కల్లా అది సాధ్యం కాదు. కానీ కనీసం ఎక్కడన్నా కొంచెం స్లో డౌన్ అయ్యి ఇదైతే స్ట్రాంగ్గా ఉంటేనే కదా మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది అని చెప్పుకోవడానికి. ఎవడో అమెరికా వెళ్ళాడు, వాడు $100 పట్టుకొచ్చాడు, అబ్బబ్బా పట్టుకురాగానే ఇక్కడ ₹100 పట్టుకొస్తే ఇక్కడ 900 వస్తున్నాయి, 9000 వస్తున్నాయి ఆయన సంబరపడ్డంగా సంకలు గుద్దుకోవడం కాదు. ఎవరో ఒకళ్ళు కాదు, ఈ దేశంలో ఉన్న జనాభా, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది అనడానికి రూపీ స్టెబిలిటీ అవ్వాలి. రూపాయి బతుకు ఖల్లాస్ అవ్వకూడదు కదా. ఎంత దారుణంగా ఉంటుంది అంటే, ఒక ఎగ్జాంపుల్, బంగారం ధరలు పెరుగుతాయి, పెట్రోలియం ధరలు పెరుగుతాయి,
పెట్రోలియం ధరలు పెరిగితే దాని భారం ఎంత మీద పెట్రోల్ డీజిల్ వాడే సామాన్య మానవుల మీద పడుతుంది. పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. లారీల వాళ్ళు కిరాయిలు పెంచేస్తారు. లారీల వాళ్ళు కిరాయిలు పెంచేస్తే నిత్యావసర వస్తువులు, కూరగాయలు అన్నీ పెరిగిపోతాయి. ఇవి ఎవరు వాడేది? వీటికి ఎవరు బలయ్యేది అంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలు. మరి ఎందుకు డాలర్లు ఇదవుతున్నాయంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు డాలర్లు కొనుక్కుంటున్నారు, దాచిపెట్టుకుంటున్నారు. ఎందుకంటే రేపు ఎప్పుడైనా అవసరం అయితే రూపాయి కంటే వాళ్ళకి డాలర్ ఉపయోగపడుతుంది. చెప్పమని చెక్కేయచ్చు. అమెరికా ఏ దేశమైనా వెళ్ళొచ్చు డాలర్ ఉంటే. లేకపోతే బంగారం ఉన్నవాళ్ళు బంగారం తీసేసి డాలర్లు కొనిపెట్టుకుంటున్నారు. బంగారం వ్యాపారులు డాలర్లు కొనిపెట్టుకుంటున్నారు. పెట్రోలియం వ్యాపారులు డాలర్లు, పెట్రోల్ కంపెనీలు, మన పెట్రోలియం కంపెనీలు డాలర్లు కొనిపెట్టుకుంటున్నాయి. భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హెచ్పి, వీళ్ళు డాలర్లు కొనిపెట్టుకుంటున్నారంటే స్టాక్స్. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. వివిధ దేశాల్లో మనకిప్పుడు అంతర్జాతీయంగా బ్యారెల్ పెట్రోలియం ధర చాలా తక్కువ ఉంది. కానీ ఆ సబ్సిడీ మనకు రావట్లేదు. ఆ తగ్గుదల మనకు ఎందుకు రావట్లేదు? మనం ఎందుకు 105 రూపాయలు 110 రూపాయలు పెట్టి పెట్రోల్ కొంటున్నాం, 100 రూపాయలు పెట్టి డీజిల్ కొంటున్నాం? అంటే ఆ బ్యారెల్ తగ్గుదల రేటు అది కంపెనీలు ఉంచుకుంటున్నాయి కానీ వినియోగదారుడికి ఇవ్వట్లా. ఇలాంటి వేరియేషన్స్ చాలా ఉన్న నేపథ్యంలో ఈ డాలర్ పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, డాలర్ ఎందుకు పడిపోయింది, వీటికి తోడు ఇవాళ స్టాక్ మార్కెట్లు చాలా దారుణంగా పడిపోయినాయి. స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 533 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 167 పాయింట్లు పడిపోయింది. స్టాక్ మార్కెట్ 533 రూపాయలు 533 పాయింట్లు పడిపోయింది అంటే సెన్సెక్స్. దీని ఇంపాక్ట్ మొత్తం వ్యవస్థ మీద పడి ఉంటుంది. కోట్లాది మంది షేర్ హోల్డర్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది? రూపాయి మారకం ఇలా పతనం అవ్వబట్టే స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ అయింది. మై ఎండ్ ఆఫ్ ది నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రాత్రికి మనం శరవేగంగా పరిగెడుతున్నాం, విశ్వగురు అవుతుంది. ఐ ట్రస్ట్ మై గవర్నమెంట్, ఐ ట్రస్ట్ మై నేషనల్, మై సెంట్రల్ గవర్నమెంట్, ఐ ట్రస్ట్ మై ప్రైమ్ మినిస్టర్. కానీ మనం చాలా వేగంగా పరుగులు పెడుతున్నాం, చాలా బలపడుతున్నాం. అతి త్వరలోనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, అతి త్వరలో మన ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతాం, $11 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా అవతరించబోతున్నాం. ఏది ఇదా? అతి త్వరలో సెంచరీ కొట్టబోతోంది రూపీ డాలర్తో పోల్చుకున్నప్పుడు. రూపీ ఇంత దారుణంగా పతనం అవుతున్నప్పుడు మీరు ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా రూపొందుతారు? $11 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎలా తయారవుతారు? ఆన్సర్ లేదు. ఎవరు చెప్పాలి ఆన్సర్? దీనికి చెప్పగలరు కానీ చెప్పరు. దీన్ని స్థిరపరచలేరా, రూపీని స్థిరీకరించలేరా అంటే చేయగలరు కానీ చేయరు. అదేమి సీక్రెటో అర్థం కాదు ఎవరికి. ఇందులో అతిపెద్ద లాజిక్ ఏంటంటే, నాకు అర్థం కాని లాజిక్, మరి అది అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ అన్ ఎకనమిస్ట్, కానీ కొంతమంది ఎకనమిస్టులు ఈ వారం రోజులుగా మాట్లాడుతున్నది ఏంటంటే, రూపాయి విలువ పతనం అవ్వడం కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిదే అని చెప్తున్నారు. అది ఎలాగో నాకైతే తెలియదు. అది చెప్పే కొంతమంది ఆర్థిక వేత్తలు ఇప్పుడు మన డిబేట్ పతనమవుతున్న రూపాయి డాలర్తో పోల్చుకున్నప్పుడు రూపాయి మారకం విలువ నానాటికి పతనమవుతోంది. స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో ₹3.30 ఉన్న రూపాయి మారకం విలువ ఇవాళ ₹91 ఉంది. అంటే 88 రూపాయలు ఆనాటికి ఈనాటికి 88 రెట్లు మనం పతనమైనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో దీని మీద మనం చర్చలో పాల్గొంటున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్టు, ఆర్థిక రంగ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు ఢిల్లీ నుంచి. అలాగే నమస్కారం సార్. అలాగే నల్లమూర్తు చక్రవర్తి గారు, ప్రముఖ విశ్లేషకులు, ఎన్ఆర్ఐ కూడా. చక్రవర్తి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. నమస్తే చక్రవర్తి గారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ గారు, నీరాయపాలెం విజయ్ కుమార్ గారు. నమస్తే విజయ్ కుమార్ గారు. సో ముందుగా పుల్లారావు గారు నమస్తే అండి. పుల్లారావు గారు, ఎందుకు రూపీ ఇంత దారుణంగా పతనమవుతోంది? మీరు చెప్పిన ఇంట్రడక్షన్ విన్నా, చాలా వరకు చాలా ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు. కానీ కొన్ని పాయింట్స్ డిస్కషన్ చేయాలి. ఎందుకంటే ఎవరో చాలా
పెద్ద ప్రసిద్ధమైన అమెరికన్ ప్రెసిడెంట్ అన్నాడు, ఎకానమిస్ట్ ఎప్పుడు ఒక ఒపీనియన్ ఎవరో ఇలాగుంటది అలాగే ఉంటది అంటారు, రెండు పక్కల మరుపక్కల చెప్తారు పనికిరాని వాళ్ళని హ్యారీ ట్రూమన్ అనే ప్రెసిడెంట్ తిట్టాడు ఎకానమిస్ట్. సో ఓకే. అందరికి మీ ఒపీనియన్ కరెక్ట్ అవ్వచ్చు, నాదవ్వచ్చు, జ్ఞాపకం పెట్టుకోండి. అవును అవును ఏ థింగ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ లో నేను గూగుల్ చూసి కాదు, 30-40 బిలియన్ డాలర్స్ మనం ఎక్స్పోర్ట్ చేసేదానికి ఇంపోర్ట్ చేసేదానికి తేడా నెగిటివ్ అంటే మనకి ఎంత రిజర్వ్స్ ఉన్నాయి, 700 బిలియన్ డాలర్స్ ఉన్నాయి. అంత ఉన్నాయి అని అందరూ అనుకుంటాం, కానీ దాంట్లో కొంత ఒకసారి ఆ కరెన్సీ తీసేయడం మొదలు పెడితే ఎక్కువ మిగలదు, జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కువ మిగలదు. అదంతా ఇక్కడ పెట్టుకున్నారు, మంచి వడ్డీ ఇస్తాం, ఇది ఇస్తాం, ఏవో ఉన్నాయి కారణాలు. సో ఆ డెఫిషిట్ గవర్నమెంట్ ఏమన్నారంటే బంగారం దీపావళికి ఎక్కువ కొన్నారు, వెండి కరెక్ట్. నవంబర్ లో కొద్దిగా తగ్గింది. ఎంత తగ్గినా ఏమైనా నెలకి 15 బిలియన్ డాలర్సా 20 బిలియన్ డాలర్సా తేడా ఉంటుంది మన ఎక్స్పోర్ట్స్ కి ఇంపోర్ట్స్ కి. కరెన్సీ వాల్యూ మిగతా కారణాలు ఎన్ని ఉండదా, మీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈక్వల్ గా ఉంటే మీ కరెన్సీ చాలా బలంగా అయిపోతాయి. ఎప్పుడైతే తేడా ఉంటుందో కరెన్సీ వాల్యూ పడిపోతూ ఉంటుంది, ఎందుకంటే మనం కొనాలి, ఇంకా ఎక్కువ ధరకి డాలర్లు కొనాలి, అకౌంట్స్ చేయాలి. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది మనం చమురు మన మీద తినేస్తుంది, ఎక్కువ ఇంపోర్ట్ చేస్తున్నాం. తర్వాత మన డిఫెన్స్ పర్చేసెస్ కూడా విశేషంగా పెరిగినాయి కదా, లక్షల కోట్లు కొంటున్నాం, అవి కూడా కట్టాలి కదా. అలాగే మన ఇంపోర్ట్స్ చాలా పెరిగిపోయింది. అది ఎలా తగ్గించాలి ఆలోచించాలి లాంగ్ టర్మ్ హెల్త్ కి, అది మెయిన్ ప్రాబ్లం. మిగతాది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గత ఎకానమీ కూడా మనకు కొద్దిగా దెబ్బతిన్నది 2016 నుంచి. నోట్ బందీ గురించి ఈవేళ వరకు నా వ్యూలో ఈవేళ వరకు తేలుకోలేదు ఆ దెబ్బ. తర్వాత గవర్నమెంట్ హై ట్యాక్సెస్ పెడతాం జిఎస్టీలో, ఇవన్నీ దెబ్బ కొట్టినాయి. మోడీ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఫారెన్ అఫైర్స్, హోమ్ అఫైర్స్, కల్చర్ ఇవన్నీ చేశారు, హెల్త్ చేశారు. కానీ ఆర్థిక వ్యవస్థ వచ్చేటప్పటికి లోటు ఉన్నది. కాబట్టి గత 6 నెలల క్రితం రిటైర్డ్ అయిన ఆర్బీఐ గవర్నర్ శక్తిదాస్ సిన్హా తీసుకొచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్స్ అని పెట్టారు. మన చరిత్రలో ఎప్పుడూ లేదు, ఎందుకంటే ఆయన అనుగ్రహించుకున్నారు. ఆర్థిక వ్యవస్థ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది, ఏం చేయాలి? అప్పుడు ఆయన వచ్చి ట్యాక్సెస్ తగ్గించి అన్ని చెప్పారు. ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు మంచి పాయింట్ చెప్పారు, భారతదేశం బలం వందల సంవత్సరాలు బట్టి మన సేవింగ్స్ హ్యాబిట్ కూడా దెబ్బతినేసింది. ఎందుకంటే అరుణ్ జైట్లీ నుంచి పేర్లు చెప్పాలి, పేర్లు చెప్పకపోతే డిబేట్లో ఏమీ బాగోదు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అవ్వాక బ్యాంక్స్ ఇచ్చే సేవింగ్స్ తగ్గించారు. ఇది చవకగా ఉంటే డబ్బు ఇండస్ట్రీస్ వాడుకొని పెద్ద ఫ్యాక్టరీలు పెట్టేస్తారని సేవింగ్స్ రేట్ తగ్గిపోయింది. ఇన్ఫ్లేషన్ ఉండేది 4%. సో సేవింగ్స్ ఇన్సెంటివ్ కూడా పోయింది జనానికి, డబ్బు వెళ్ళిపోతుందని. సో ఈ ప్రభుత్వాలు సేవింగ్స్ చేయనివ్వట్లేదు. ఇవన్నీ ఉన్నాయి కారణాలు. వ్యవసాయం కూడా సరిగ్గా అటెండ్ అవ్వట్లేదు మన ప్రభుత్వాలు. ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాదు, పాత ప్రభుత్వాలు గత 30-40 సంవత్సరాలు బట్టి. సో మనకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఉన్న మాట కొంచెం మనం డిఫరెన్స్ ఉన్నాయి. అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు ₹1 3 డాలర్లు అన్నారంటే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే డాలర్ వాల్యూ కూడా పడిపోయింది. ఆ సమయంలో 1947లో ఒక డాలర్కి 5 గేలన్ల పెట్రోల్ వచ్చేది అమెరికాలో. ఇప్పుడు $4 $3 గ్యాలన్ పెట్రోల్. సో అన్ని కరెన్సీలు, మన కరెన్సీ పడిపోయినా పర్వాలేదు, మిగతా కరెన్సీలు కూడా పడిపోవాలి. అది మనం చూసుకోవాలి. మన డాలర్ మీద అదే నేను అంటున్నది కూడా అదే. అవతల కరెన్సీలు ఎలా గ్రో అవుతున్నాయో, ఎలా స్ట్రెంగ్తెన్ అవుతున్నాయో, మనం ఎందుకు అలా స్ట్రెంగ్తెన్ అవ్వట్లేదు? మనం ఎంత వీక్ అవుతున్నామో అవతల వాళ్ళు ఎందుకు అంత వీక్ అవ్వట్లేదు? మనం ఏదో ఈ శ్రీలంక మన రూపాయి ఇస్తే వాళ్ళు ₹2 ₹3 ఇస్తారు అక్కడ కరెన్సీ, అట్లాంటి వాళ్ళతో పోల్చుకోవడం కాదు కదా. మనం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక సంస్థగా ఎదుగుతున్నాము అనుకున్న వ్యవస్థగా ఎదుగుతున్నాం అన్నప్పుడు ఆ స్థాయి దేశాలతోనే పోల్చుకోవాలి. చివరికి దుబాయ్ దీరమ్స్ కూడా మనకంటే 13 times తక్కువ ఉన్నాం కదా మనం. ఒక్క నిమిషం పుల్లారావు గారు, చక్రవర్తి గారు నమస్కారం వన్స్ అగైన్. మీరు మీ వ్యూ ఏంటి ఈ రూపీ డిక్లైన్ మీద, ఇంత దారుణంగా పతనం అవడం మీద? ప్రధానమైన కారణం అమెరికా విధించిన టారిఫ్స్, డ్రమాటిక్ ఫ్లక్చుయేషన్. సో ట్రంప్ అరాచకానికి మనం కొంత మూల్యం చెల్లిస్తున్నాం.
సరే ఈ బుల్లి అంటే మన స్కూళ్ళలో చిన్నపిల్లల్ని బెదిరిస్తుంటాడు, వాడు ఒకడు ఉంటాడు కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది, అందరిని బెదిరిస్తుంటాడు పిల్లల్ని కొట్టడం అట్లా. ట్రంప్ ఈజ్ నథింగ్ బై దాట్. ఇవాళ ప్రపంచ దేశాల మధ్యలో ఒక సివిలైజ్డ్ దేశాల్లో తనకున్న అపారమైన ఆర్థిక శక్తిని అడ్డం పెట్టుకొని అందరినీ బెదిరిస్తున్నాడు. 50% టారిఫ్స్ వేసినప్పుడు దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. నెక్స్ట్ చిన్న కరెక్షన్, మనం ఎప్పుడు ఎగుమతులు తక్కువ చేసి దిగుమతులు ఎక్కువ చేసుకుంటే అని అనుకుంటాం, కానీ సాధ్యం అవదు. మనకి ఎప్పుడైనా దిగుమతులు చేసుకోవాలి అంటే డాలర్లు కావాలి. డాలర్లు ఏం చేస్తే వస్తాయి? ఎగుమతులు చేస్తే వస్తాయి. సో మీరు ఎగుమతులు చేయకుండా దిగుమతులు చేసుకోరు. సో ఎండ్ ఆఫ్ ద డే డాలర్ అవుట్ ఫ్లోస్, డాలర్ ఇన్ఫ్లోస్ రెండు సమానంగా ఉండాలి. భారతదేశం $441 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసింది 23-24 సంవత్సరంలో. $683 బిలియన్ దిగుమతి చేసుకుంది. ఏమిటి గూడ్స్ ఎగుమతులు $441 బిలియన్ ఎగుమతి చేస్తే 683 దిగుమతి చేసుకుంది. కానీ అది చూసే పద్ధతిగా చూసి మనం ఆ తేడా చూసి గుండెలు బాదుకుంటాం. కానీ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఎవ్రీథింగ్. సర్వీసెస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం మనం. 341 ఎక్స్పోర్ట్ చేస్తే 178 దిగుమతి చేసుకున్నాం. అట్లాగే రెమిటెన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్ వగేరా వగేరా. చెప్పొచ్చేది ఏంటంటే భారతదేశం $1 ట్రిలియన్ ఎగుమతుల ద్వారా, ఎగుమతులు అంటే గూడ్స్, సర్వీసెస్, పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్లు, రెమిటెన్సెస్ ఇవన్నిటి ద్వారా $1 బిలియన్ భారతదేశానికి వస్తే $1 బిలియన్ భారతదేశం బయటకు వెళ్తాయి. సో అక్కడ తేడా రాదు మీకు. మీకు రూపాయి దిగజారిపోవడానికి కారణం ఇందా పుల్లారావు గారు అన్నట్లు యూ ఎక్స్పోర్ట్, బట్ ఎక్స్పోర్ట్స్ మీద ఇప్పుడు ఏమైందంటే తగ్గినప్పుడు మన డాలర్ వెనక్కి వచ్చేది కూడా తగ్గుద్ది. ఎప్పుడైతే ఎగుమతులు తగ్గుతాయో భారతదేశానికి వచ్చే డాలర్ తగ్గుతాయి కాబట్టి డిమాండ్ పెరుగుద్ది డాలర్లకి. మనం దిగుమతి చేసుకోవాలన్నప్పుడు డిమాండ్ పెరిగి డాలర్ రూపాయి దిగజారుతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు $1 కోటి ఎగుమతి చేసి 2 కోట్లు దిగుమతి చేసుకోవటం అసాధ్యం. ఎట్లా చేసుకుంటాం? $1 కోటి ఎగుమతి చేస్తే $1 కోటి వస్తాయి. 2 కోట్లు దిగుమతి చేసుకోలేరు కదా. ఎక్కడి నుంచి వస్తాయి మీకు 2 కోట్లు దిగుమతి? మీరు ఎంత కొంటున్నారు? ఎగ్జాక్ట్. బట్ ద పాయింట్ ఇది, మనకున్న అపోహ ఏంటంటే మనం ఎగుమతులు తక్కువ చేస్తాం, దిగుమతులు ఎక్కువ చేసుకుంటాం అనుకుంటాం. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. రెండవది, భారతదేశం మీరు 1947 నుంచి ఏ విధంగా రూపాయి దిగజారిందనేది చెప్పారు. రూపాయి దిగజారడానికి ఇంకో ప్రధానమైన కారణం ప్రభుత్వం విచ్చలవిడిగా ముద్రించే డబ్బు. ఎప్పుడైతే ప్రభుత్వం విచ్చలవిడిగా డబ్బులు ముద్రిస్తుందో, ఈరోజు దాదాపు సంవత్సరానికి నేను చూసేది 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ద్వారా ముద్రిస్తూ వస్తుంది. ఇతర దేశాలు తక్కువ ముద్రించి మనం ఎక్కువ ముద్రించినప్పుడు కూడా రూపాయి బలహీనపడుతుంది. ఎందుకంటే మన ద్రవ్యోల్బణం ఎక్కువ. ఇప్పుడు అమెరికా $1 కోటి, మన దగ్గర $1 కోటి ఉన్నాయండి. మన $1 కోటి 2 కోట్లు చేసాం అనుకోండి, మన మధ్య పలచబడింది కదా. అంతే కదా. 1940 నుంచి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏంటి ఇట్లా స్టడీగా పడిపోతూ వస్తుంది ఏంటి అని. అవును, స్టడీగా పడిపోతూ రావడానికి మనమే డబ్బు విపరీతంగా ముద్రిస్తున్నాం, అవతల వాళ్ళు కూడా ముద్రిస్తారు. అంటే మనం కష్టపడి సంపాదించే రూపాయి కాదు, అది ముద్రించుకుని అది మనం ఆస్తిగా చెప్పుకుంటున్నాం. ముద్రించినప్పుడు పలచబడిపోద్ది. ఇప్పుడు అమెరికాలో $1 కోటి మన దగ్గర $1 కోటి ఉన్నప్పుడు రూపాయి అక్కడ డాలర్ ఇక్కడ రూపాయి. మనం దీన్ని 2 కోట్లు చేసాం అనుకోండి, డబ్బులు ముద్రించి రూపాయి పలసం పడుతుంది. 2 కోట్ల రూపాయలు $1 కోటి ఉన్నాయి కదా. సో దట్ ఈస్ వన్ రీజన్. అదొక సోల్ రీజన్ అనట్లేదు, అదొక కారణం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. నెక్స్ట్ మన ఎగుమతులు. ఎంత ఎగుమతులు ఎక్కువ చేస్తే మనకు అన్ని డాలర్లు వస్తాయి. ఎక్కువ డాలర్లు వచ్చినప్పుడు డాలర్ డిమాండ్ తగ్గిపోద్ది. ఇప్పుడు మీరు ఇందాక ఒక పీరియడ్ చెప్పారు, 1980లో $6 ఉంది, 1990కి వచ్చారు $17, 2000కి వచ్చారు $44 అయింది. అవును. అక్కడ ఏంటంటే ఇందిరాగాంధీ కాలంలో ఆర్టిఫిషియల్ గా డాలర్ ని రూపాయికి ఫిక్స్ చేసి పెట్టారు. అది వాస్తవం కాదు. అది యాక్చువల్ వి నెవర్ న్యూ వాట్ ద మార్కెట్ రేట్ వాస్. మీకు ఎయిర్పోర్ట్ లో దిగితే నాకు బాగా గుర్తుంది, కాలేజీలో చదువుకున్న రోజుల్లో ముంబైలోనో ఢిల్లీలోనో ఎయిర్పోర్ట్ లో దిగితే ఎగబడేవాళ్ళు అక్కడ రోడ్డు మీద జనాలు డాలర్లు ఇవ్వమని. మార్కెట్ రేట్ $30 ఉండేది, వాడు ఎయిర్పోర్ట్ లో $40 ఇస్తామనేవాడు. సో పివి నరసింహరావు గారు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఎక్స్చేంజ్ మన డాలర్ టు రూపీని లిబరలైజ్ చేశారో అప్పుడు మార్కెట్ రేట్ వచ్చి, అందుకని మీకు అక్కడ ఒక్కసారి జంప్ $44 కనిపించేది. ఏంటంటే 1990s లో పివి నరసింహ గారు ఎప్పుడైతే లిబరలైజ్ చేశారో ఎమ్మటే మనకు రూపీ బాగా బలహీనపడింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు గమనించాల్సింది ఏంటంటే వాజ్పేయి గారి పాలనలో ఈజ్ వెన్ రూపీ వాజ్ స్టేబుల్. మీరు ఒక సంవత్సరం 2000 అనుకుంటా 44, 43 చూపించారు.
2000 సంవత్సరంలో 43, అవును, అవును. 44, 2005, 43 ఆ 5 సంవత్సరాలే ఒక రూపాయి తగ్గింది అక్కడ. ఒక రూపాయి తగ్గింది. 2000 నుంచి 2005 ఆ 5 సంవత్సరాల్లో 2000 సంవత్సరంలో 44 రూపాయలు 30 పైసలు ఉంటే 2005కి 43 రూపాయలు 50 పైసలకు వచ్చింది, తగ్గింది మన రూపీ సుమారుగా. ఎగ్జాక్ట్లీ వన్ అండ్ ఓన్లీ సందర్భం అది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డాలర్ విషయంలో రూపాయి మారకం విలువ తగ్గడం అనేది ఆ ఒక్కసారి జరిగింది. ఆ ఒక్కసారి కూడా వాజ్పేయి గారి ఇది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 టర్మ్స్ అండి గోల్డెన్ పీరియడ్స్. భారతదేశం ఈ రోజుకి మనం ఇప్పుడు మనకున్న సంపద కూడా ఆ 2 టర్మ్స్ ప్రసాదమే. ఒకటి పివి నరసింహరావు గారు 5 సంవత్సరాల పాలన, దాని తర్వాత వాజ్పేయి గారు 5 సంవత్సరాల పాలన. ఆ పాలనలో జరిగిన సరళీకృత ఆర్థిక విధానం మన్మోహన్ సింగ్ కనుక చేసి ఉంటే మరి మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి ఏం చేయలేకపోయారు అంటే ఆయన ఇక్కడికి వచ్చేసరికి ఆయన పవర్ లేదు కదా. అక్కడ పివి నరసింహరావు గారి దగ్గర ఆయన ఫైనాన్స్ మినిస్టర్. నార్త్ ఇండియా కుట్ర అన్నాను కానీ పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉంటేనేమో మన్మోహన్ సింగ్ క్రెడిట్, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉంటేనేమో బలహీనమైన ప్రధానమంత్రి అంటారు. పివి నరసింహ గారు నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని కాదండి, అట్లా ఆ ఉద్దేశంతో కాదు. మన్మోహన్ సింగ్ ఆయనకి మంచి స్వేచ్ఛ అది ఉండింది కదా. ఇక్కడ ఏముంది సార్, ఈయన ప్రైమ్ మినిస్టరు, ఆర్థిక మంత్రి ఇంకెవరో ఉంది చిదంబరం, మీకు తెలుసు, నేను చెప్పవసరం సౌత్ ఇండియన్ నెంబర్ ఆయన కూడా. నేనే అంటే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ మూలంగా సమూలమైన మార్పులు వచ్చాయి. బట్ ఎవ్రీ టైమ్ ఐ రీడ్ ఇంగ్లీష్ పత్రికలు ఎక్కడైనా ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ రిఫార్మ్స్ అంటారు. దట్ ఈస్ ఓన్లీ ప్రాబ్లమ్ ఐ హ్యావ్. అండ్ అదే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు అసలు ఎటుపోలేదు దేశం. అండ్ అఫ్ కోర్స్ ఈ గత 10 సంవత్సరాలు ఇంకా వర్షం. ఆర్థిక సంస్కరణలు మన్మోహన్ ఆర్థిక సంస్కరణలు విన్నాను అంటున్నారా మీరు? అవును, ఇప్పుడు మనకు జనరల్ క్రెడిట్ నేనైతే పివి నరసింహరావు ఆర్థిక సంస్కరణలు నేను విన్నాను. ఓకే, ఎనీవే రైట్, ప్లీజ్ క్యారీ ఆన్. నో ప్రాబ్లం. సో మనకు వాజ్పేయి గారి టైంలోనే మనకు డాలర్ టు రూపీ స్టేబుల్ గా ఉంది. దానికి కారణం సరళీకృత ఆర్థిక విధానాలు. ఆ రోజు ఎగుమతుల మీద దిగుమతుల మీద ఆంక్షలు తగ్గించడం, ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటం. మీకు గుర్తుంటే అరుణ్ చౌరి గారు డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ గా ఉండేవాళ్ళు అప్పట్లో. అంటే కేవలం ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మటానికి ఒక మినిస్ట్రీ పెట్టారు అప్పుడు. వాటి మూలంగా ఇంకొక విషయం, చాలా ముఖ్యమైన విషయం వెంకటకృష్ణ గారు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు .com బబుల్ అతిపెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది ఆ రోజుల్లో. అవును కదా, కరెక్ట్. విశేషం ఏంటంటే భారతదేశానికి తగలలేదు దాని. నేను ఇందాక నేను విన్నది ఏంటంటే మనకున్న పొదుపు మనస్తత్వం వల్ల గోల్డ్ దీని వల్ల కొంతవరకు తట్టుకోగలిగాము, అదే మన బలం అని నేను విన్నది. ఐఎమ్ నాట్ ఎకనామిస్ట్, మళ్ళీ చెప్తాను నేను. నో బికాస్ దే ఆర్ డూయింగ్ లిబరలైజేషన్. దేశాన్ని ఆర్థికంగా సరళీకృత విధానాలు, వ్యాపారస్తుల మీద ఉండే పన్నులు తగ్గించడం, ఆంక్షలు తగ్గించడం, దిగుమతులు స్వేచ్ఛగా రిలేటివ్లీ ఎంతో కొంత స్వేచ్ఛగా చేసుకొని ఇవ్వటం. వీటి మూలంగా ఆ రోజు ప్రభుత్వం చాలా స్టేబుల్ గా ఉంది. భారతదేశం వాజ్ ద ఓన్లీ షైనింగ్ ఎకానమీ అక్రాస్ ద గ్లోబ్. రైట్. ఈ రోజు ప్రతి చిన్నదానికి ఎందుకు అంటే వీ హ్యావ్ వెంట్ బ్యాక్. మనం అప్పుడు చేస్తున్న ఆర్థిక సంస్కరణ నుంచి మనం వెనకడుగేసాం. ఈ వెనకడుగేయటం మూలంగా చాలా నష్టం జరిగింది. ఇతర దేశాలు చాలా ముందుకు వెళ్ళిపోయాయి. చైనా మనకంటే 500 ఎదిగింది. అండ్ ఇట్ ఈస్ డూయింగ్ ఇమ్మెన్స్ హార్మ్. భారతదేశానికి అపారమైన హాని ఈ రోజు మన ఆర్థిక విధానాల మూలంగా జరుగుతుంది. మన రూపాయి పతనం కూడా ఇంకొక దానికి అతిపెద్ద సంకేతం. మన ఫెయిల్డ్ ఎకనామిక్ పాలసీస్, అంటే మన విఫల ఆర్థిక విధానాలకి ఇది ఒక మంచి. సూపర్. గుడ్ ఈవినింగ్ అండి విజయ్ కుమార్ గారు. ఈ రూపీ పతనం అనేది ఏదో కొద్దిగా 10 పైసలు 5 పైసలు ఇది అవుతూ ఉంటే పెద్దగా మనం ఓకే నడుస్తుందిలే అనుకోవచ్చు. కానీ ఇది పరిగెడుతుంది రివర్స్లో. ఎంత భయంకరంగా పరిగెడుతుందంటే ఇవాళ 91 రూపాయి 17 పైసలకు వెళ్ళింది కదా. ఏంటి దీనికి ప్రధానమైన కారణం ఏంటి? వెంకటకృష్ణ, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ట్రంప్ 50% టారిఫ్, 60% టారిఫ్, 200% టారిఫ్ అంటూ చెప్పినప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ ఆ ప్రాంతంలో చాలామంది భారతదేశంలో ఉంటారు. ఏదో చెప్తుంటారులే, 4 రోజులకి మనం చాలా గొప్ప వాళ్ళం, మనం ఈ యొక్క తుఫాన్ని మనం ఈజీగా విత్స్టాండ్ చేసుకోగలము అనే అనుకున్నారు జనరల్ కానీ పబ్లిక్. ఇవాళ అది నిజంగానే తుఫాన్.
ఎందుకంటే అంటే ఈ యొక్క సంవత్సరం 2025లో 18 బిలియన్లు అంటే దాదాపు 1,25,000 కోట్ల రూపాయలు ఫారిన్ పోర్ట్ఫోలియోస్ అంటే బయట దేశాల యొక్క డిపాజిట్లు బయట దేశాల యొక్క డబ్బులను మన ఈక్విటీ మార్కెట్లో పెట్టిన వాళ్ళు దాదాపు 1,15,000 కోట్లను వెనక్కి తీసుకున్నారు కేవలం ఈ 10 నెలలు మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఈ అక్టోబర్ నవంబర్ మాసాల్లోనే దాదాపు 1.6 బిలియన్లు అంటే దాదాపు 15,000 కోట్ల రూపాయలు వెనక్కి లాగేశారు. వీటన్నిటికీ కారణం ఒకే కారణం ఏంటంటే స్టీప్ యూఎస్ టారిఫ్. అంత పెద్ద టారిఫ్ అనేది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ని ఖచ్చితంగా దెబ్బతీస్తుంది అంటూ ఆ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడిన పరిశ్రమల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ రకరకాల కారణాల వల్ల వాళ్ళ యొక్క దాని డబ్బుల్ని వెనక్కి తీసుకుంటూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అమెరికా అంటే వాళ్ళంటే మనకు ఇష్టం ఉండవచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ నిజాయితీగా మాట్లాడుకోవాలంటే ఇవాళ ప్రపంచంలో అమెరికాతో ట్రేడ్ ఒప్పందం అంటే నేను నీకు ఇది పంపిస్తే నువ్వు ఎంత ట్యాక్స్ వేస్తావు, నువ్వు నాకు ఇది పంపిస్తే ఎంత ట్యాక్స్ వేస్తావు అన్న ట్రేడ్ ఒప్పందం లేని దేశం ఏదన్నా అంటే మేజర్ దేశం ఏదన్నా ఉందంటే అదొక భారతదేశం. ఈ ట్రేడ్ ఒప్పందం గత దాదాపు 6 నెలల నుంచి జరుగుతూనే ఉన్నాయి. మధ్యలో ట్రంప్ తన యొక్క టారిఫ్ వేశాడు, మన వాళ్ళు ఒప్పుకోలేదు, రకరకాలు జరిగాయి. చాలామంది చెప్పొచ్చు ఎందుకు మనం ఈజీగా ఇది చేసేయచ్చు కదా, దాన్ని ఏముంది, కష్టమే ఉంది అని. సో ట్రంప్ ఇప్పటికి కూడా మనం ఒక్క చిన్న మాట చెప్తే ఈ టారిఫ్లన్నీ తీసేస్తాడు అని మీరు అడగచ్చు. చాలా ఈజీ. ఏంటంటే మన వ్యవసాయ రంగం డోర్లు కనుక ఓపెన్ చేస్తే వాళ్ళ డిమాండ్ ఏకైక డిమాండ్, మిగతా ఉండొచ్చు కొన్ని ఏకైక మేజర్ డిమాండ్ ఏంటి అంటే వ్యవసాయ రంగ డోర్ దాని తలుపుల్ని తీసేయాలి. వాళ్ళు అక్కడి నుంచి పాలు ఎగుమతి చేసేందుకు మనం ఒప్పుకోవాలి, వాళ్ళు అక్కడి నుంచి సోయా ఎగుమతి చేసేందుకు ఒప్పుకోవాలి, వాళ్ళు అక్కడి నుంచి చికెన్ మనకు ఎగుమతి చేసేందుకు మనం ఒప్పుకోవాలి, డైరీ కావచ్చు, ఇట్లాంటి ఫుడ్ మెయిజ్ కావచ్చు, గోధుమలు కావచ్చు. సో వాళ్ళకి అక్కడ ఎక్సెస్ ప్రొడక్షన్. సో అంటే ఇది ఇవాళ వచ్చిందంటే ఇన్ని సంవత్సరాలుగా ఉంది. అది పివి నరసింహారావు కావచ్చు, ఈ మన్మోహన్ సింగ్ కావచ్చు, మోడీ కావచ్చు, ప్రతి ఒక్కరూ అంత పెద్ద తుఫాన్ని 2 చేతులు పెట్టి అడ్డుకుంటూనే ఉన్నాం, మేము ఇవ్వమంటే ఇవ్వము అని. ఈరోజు ఇస్తావా సస్తావా అన్నట్టుగా చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. కానీ ఇండియా ఇస్ నాట్ విల్లింగ్. ఏదో చిన్న కన్సెషన్లు ఇస్తాము అంటూ ఆ ట్రేడ్ అగ్రిమెంట్స్ని వాయిదా వేస్తూ వస్తున్నాం. సో ఎప్పుడైతే మనం ట్రేడ్ అగ్రిమెంట్స్ వాయిదా వేస్తూ వస్తున్నామో ఆయా దేశాలలో ఇన్వెస్టర్స్ ఇంక ఈ దేశంలో ఏమీ లేదు, మన వాళ్ళు ఏదైతే సెక్టార్ వైజ్ ఇన్వెస్ట్ చేశారో ఆ సెక్టార్ వైజ్ ఇన్వెస్ట్మెంట్లో ఒక ఐటీ అండ్ ఫార్మా ఈ 2 తప్ప మిగతావన్నీ దాదాపు నష్టాల్లోనే ఉంటాయి. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే యూఎస్లో కాస్ట్లీ అయిపోతున్నాయో అక్కడ ఎక్సెప్ట్ ఐటీ అండ్ ఫార్మా మిగతావి ఆ దేశంలోకి పోతే మన కాస్ట్లీ అయిపోతుంది. అప్పుడు ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, నేను ఈ పర్టికులర్ రంగంలో ఈ దేశంలో నాకొద్దు ఇంకో తోడు పెట్టు అని వాళ్ళ యొక్క ఎఫ్పిఐ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్ అన్నిటిని మేనేజ్ చేసే సంస్థలు. సో వీళ్ళు ఏం చేశారు, దాదాపు నేను చెప్పినట్టు $18 బిలియన్ దీన్ని మన ఈక్విటీ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకునేస్తారు. కేవలం అక్టోబర్ నవంబర్లో మాత్రమే దాదాపు $2 బిలియన్ వరకు వెనక్కి లాగేశారు. సో ఇంత డబ్బు వెనక్కిపోతుంటే జనరల్గా అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, రూపీ వాల్యూ అంటే ఎప్పుడైతే మన యొక్క దేశం మీద ఈ అంటే మన యొక్క దేశ మార్కెట్ల మీద నమ్మకం సడలిపోయి ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు వెనక్కి తీసుకుంటారో రూపీ వాల్యూ కూడా ఆటోమేటిక్ పడిపోతుంది. నేను అనేది ఏంటంటే నిజమే, ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ వచ్చే నాటికి 81 రూపాయల ఇదిగా ఉన్న రూపాయి ఇవాళ 91 రూపాయికి వెళ్ళింది. అంటే సుమారుగా 10 రూపాయలు ఫాల్ అయింది, రైట్? అంటే మనం ఇంత దారుణంగా దెబ్బతింటున్నాము అని తెలిసినప్పుడు ఆర్థిక వ్యవస్థని పణంగా పెడతామా, లేకపోతే బైలాటరల్ అంటే ఏంటి, ఇంకా వాట్ ఈజ్ బైలాటరల్, విదేశీ సంబంధాలు అంటే ఏంటి, ఇంకా వాణిజ్య సంబంధాలు అంటే ఏంటి, ఇంకా 10 రూపాయలు 2 ఇయర్స్లో రూపీ మారకం విలువ పడిపోయింది అన్నప్పుడు అంటే ఐ డోంట్ నో మన ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ కాదా అనేది నేను జడ్జి చేయడంలా. ఒక కామన్ మ్యాన్గా నా డౌట్ ఏంటంటే ఇంత దారుణంగా పడిపోతూ ఉంటే మన విదేశీ తెలివితేటలు లేకపోతే మన
విదేశీ ఒప్పందాలు, వాణిజ్య ఒప్పందాలు, సంబంధాలు ఇవన్నీ ఏట్లో పోయడానికా? వెంకటకృష్ణ ఒక్క మాట చెప్పనా, చాలా మోటుగా చెప్పుకోవాలంటే ఎక్కడైనా మావ కానీ వంగతోట దగ్గర మావ కాదు మన సామెత. అవును. సో ట్రంప్ వచ్చిన తర్వాత నిష్కర్షగా నాకు నువ్వు విధిస్తే హీఈస్ నాట్ డీలింగ్ విత్ దిస్, మనతోనే కాదు చైనాతో కూడా ఇదే విధంగా చేస్తారు. కాకపోతే అట్లా కాదు చైనా, విజయ్, అమెరికా ఆర్థిక వ్యవస్థలో డబ్బులంతా చైనాలో ఉన్నాయి. ఎంతసేపు మనం ట్రంప్ను ఒక బూచిగా చూస్తున్నాం కానీ బైడెన్ వచ్చినప్పుడు 2019లో 72 రూపాయలు ఉన్న 70 రూపాయలే బైడెన్ వచ్చే నాటికి, ట్రంప్ అయిపోయి బైడెన్ వచ్చే నాటికి 70 రూపాయలు ఉండింది. బైడెన్ దిగేటప్పటికి 82 రూపాయలకి వెళ్ళింది. అంటే 12 రూపాయలు. అప్పుడు మరి 12 రూపాయలు 4 ఏళ్లలో 12 రూపాయలకి వెళ్ళింది. మరి అది కూడా మరి అప్పుడే ఈసారి సంవత్సరం కూడా కాలా, అదే లేదు 1 ఇయర్. ట్రంప్ వచ్చి ఇంకా సంవత్సరం కాలేదు, 1 ఇయర్ 10 రూపాయలు సంవత్సరం కాలేదు ఇంకా. రేపు కరెక్ట్ యు ఆర్ రైట్. 1 ఇయర్ 10 రూపాయలు పోయింది కదా వాళ్ళేది, ఇంకా 1 కూడా కాలా. అదే ఓన్లీ 10 నెలలే. అవును కరెక్ట్ గా. అవును 11 నెలలే. 11 నెలలకే 10 రూపాయలు పోగొట్టుకున్నాం అంటే ఇది మన ఫెయిల్యూరా, మన చతురత? అంటే ఇది చతురత ఫెయిల్యూర్ అనే కంటే జియో పాలిటిక్స్ లో వస్తున్న మార్పులు ఇవి. సో మనం తట్టుకొని నిలబడగలగాలి. ఎందుకంటే ఏ విధంగా మనం దీని ఎఫెక్ట్ అవుతామని ఖచ్చితంగా, ఎందుకంటే ఎందుకు చైనా ఎఫెక్ట్ కాలేదు మనం ఎఫెక్ట్ అవుతాము. ఎలా తట్టుకొని నిలబడగలగాలి అంటే ఎలా చెప్పండి? తట్టుకొని నిలబడగలగాలి అంటే ఒక పెట్రోల్ రేట్లు పెరుగుతుంటే, లేదా నిత్యావసరాల ధరలు పెరుగుతుంటే, డీజిల్ రేట్లు పెరుగుతుంటే, బంగారం ధర పెరిగిపోతుంటే, మధ్యతరగతి, దిగువ తరగతి, మధ్యతరగతి వాళ్ళు తట్టుకొని నిలబడాలి అంటే ఎలాగా? ఒక్క క్షణం వెంకటకృష్ణ, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్క క్షణం, మనం 2007, 8, 9లో వచ్చిన రిసెషన్లో కూడా మనకి ఏం కాలేదు. మీరు ఇందాక 98.com అన్నారు. .com ఎగ్జాంపుల్ తప్పు, ఎందుకంటే .com ఉన్నప్పుడు మనం యూఎస్తో అంత, మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థ అంత పెనవేసుకుని లేదు. వచ్చేప్పటికి యూఎస్తో దానికంటే 100 ఇంతలు. అంటే దాన్ని నేను తక్కువ చేయట్లేదు, కానీ 2009కి వచ్చేప్పటికి కూడా మన ఆర్థిక వ్యవస్థ ఒకే ఒక కారణం ఏంటంటే అంతర్గత వినిమయం, ఇంటర్నల్ కన్సంప్షన్. సో మనం తయారు చేసుకునేది మనమే తింటున్నాం, దాన్ని మనమే సంపాదించుకున్నాం. సో బయట యొక్క ఎఫెక్ట్ మనకు అప్పుడు పెద్దగా లేదు. 2009లో మనకి అడిషనల్ డబ్బు రాలేదు. కానీ మళ్ళీ చెప్పండి విజయ్, ఒక్క నిమిషం విజయ్. పుల్లారావు గారు, ఇప్పుడు మేము ఒకటికి తల వంచము, మంచిదే, బాగానే ఉంది. కానీ ఒక్క సంవత్సరం కూడా కాలేదు 10 రూపాయల పైన ఫాలో అయింది రూపీ అంటే అవతల వాడు డెఫినెట్గా అతని ప్రెషర్ టాక్టిక్స్ మన కంట్రీ మీద పెడుతున్నాడు. దానికి మన కౌంటర్ టాక్టిక్ ఏంటనేది అర్థం కాని పరిస్థితి. ఒకటే కనపడుతుంది అంటే మన రూపాయి ఢమాల్ 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 రోజు ఢమాల్ అంటుంది. ఇది తప్ప ఇంకేం కనిపించట్లా. గర్వంగా సమస్య లేదు, మేము ఎవరికి తలవంచం అని చెప్పుకుని బతకడమే మన ఇదా? ఒక పాయింట్ ఇంకా ఎవరో ఎత్తలేదు మాట. స్పెక్యులేటర్స్, ఊహాగాళ్ళు అంటారా తెలుగులో, స్పెక్యులేటర్స్, కరెన్సీ స్పెక్యులేటర్స్, స్టోరోస్ అందరూ ఆగుతున్నారు, చూస్తున్నారు. భారతదేశం కరెన్సీ మీద రన్ చేయాలా ఇంకా ఆలోచిస్తున్నారు. అందువల్ల రన్ అంటే అందరికి తెలుసు, విపరీతంగా ఒక రన్ అంటే అందరూ వాళ్ళ దగ్గర ఉన్న డాలర్లు అమ్మేస్తారు, షేర్స్ బయటకు తీసేస్తారు. అవును, ఆర్బీఐ కాపాడలేదు. ఆ సిచ్యువేషన్ రాకుండా గవర్నమెంట్ కూడా కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది. ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో బ్రహ్మాండంగా ఉన్నదన్నది. తర్వాత ఇన్సూరెన్స్ కి 100% FDI ఇస్తున్నామన్నారు. ఎందుకంటే అది కూల్ చేయటానికి ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది, ఏదో రిఫార్మ్స్ చేస్తున్నాయి, అన్ని చేస్తున్నారు. అది మన మైండ్ లో వెనకాల పెట్టుకోవాల్సింది. ఎప్పుడు మన కరెన్సీ మీద రన్ అంటారు, అది జరగలేదు. కానీ స్పెక్యులేటర్స్ ఎప్పుడు క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు, చేయగలమా లేదంటే విపరీతమైన ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. అది మైండ్ లో పెట్టుకోండి. రెండోది ఒకటి ఏమిటంటే, ఈవేళ గవర్నమెంట్ లో నేను అన్న మాట, వీధి ఎకానమిస్ట్ ఎవరు లేరు. మన్మోహన్ సింగ్ టైంలో మన్మోహన్ సింగ్ ఉన్నాడు, తర్వాత పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈవేళ ఎకానమిస్ట్ ఎవరు ఉన్నారు చెప్పండి? మన్మోహన్ సింగ్ కి ఎలాంటి సలహాదారులు ఉన్నారు అప్పుడు? విశేషమైన సలహాదారు ఎవరున్నారు? అమర్త్య సేన్ ఉన్నారు అప్పట్లో.
ఇప్పుడు ఎవరు మరి ఇప్పుడు నేను మంత్రులు చాలా తెలివితేటలు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు ఎవరంత కాదు, కానీ ఎకానమిస్ట్ ఎవరు కాదు. ఇదేదో బ్రెయిన్ ఆపరేషన్ వెళ్ళి గూగుల్ చూసి చేయమన్నట్టుగా అంటే కుదరదు. ఈవేళ తప్పకుండా గవర్నమెంట్ ఇదేం తప్పులేదు, మన కోర్స్ ఆల్టర్ చేయాలా, కోర్స్ కరెక్షన్ చేయాలా, ఏం చేయాలి ఊరుకునే అది కుదరదు. ఇది చాలా అది మన మిత్రులు ఇద్దరు చెప్తారు, చాలా సొఫిస్టికేటెడ్ సబ్జెక్ట్ ఎకనామిక్స్. బిఏ ఎకనామిక్స్ చాలా సొఫిస్టికేటెడ్ సబ్జెక్ట్, చాలా టూల్స్ కావాలి, చాలా ఆలోచన కావాలి. ఏదో నోట్ చదివేసి చెప్పేయచ్చు కదా అని అరుణ్ జైట్లీ అన్నాడు ఎకనామిక్స్ గురించి. కాదు అంటే సార్ నేను అనేది, మీరు అన్నది నిజమే, చాలా తెలివి కావాలి, చాలా టూల్స్ కావాలి, ఎంతో అవగాహన ఉండాలి, ఎంతో కమాండ్ ఉండాలి సబ్జెక్ట్ మీద, ఇవన్నీ నిజమే. ఇప్పటి వరకు అలాగే నడుస్తూ వచ్చింది కదా. మరి ఆ ఏమీ లేకుండా ఎలా సార్ ప్రభుత్వంలోకి రావడము, ప్రభుత్వంలో ఉండడము, దేశాన్ని పాలించడం అంటే ఇజ్ ఇట్ ఏ జోక్? ఇట్ ఇస్ నాట్ ఎ జోక్. Yeah. అన్ని బాగున్నప్పుడు అన్ని ఉన్నప్పుడు ఎవరైనా చేస్తాడు, ఎవరో చేస్తాడు. అదే చాలా కదా. బాగుంది. ఇప్పుడు ఈ టాక్టిక్స్, ఈ ప్రాబ్లమ్స్ డీల్ చేసే వాళ్ళు ఉన్నారా అని నాకు చెప్తే ఆ పేర్లు ఏమి నాకు కనపట్టలేదు. ఎవరో ఫైల్ ఇస్తే ఇలాగన్నాడు, వాడు ఇలాగన్నాడు, ఎకనామిక్ కౌన్సిల్ అన్నాడు, ఆ వ్యాపారస్తుడు ఏదో అన్నాడు, అంతవరకే. ఎవరైనా ఆ క్యాబినెట్ లో అతను ఒక సొల్యూషన్ ఇచ్చేవాడు ఉన్నాడండి అంటే మేధావులు అదే కాదట్లేదు. గ్రేట్ మినిస్టర్ ఉన్నారు, కామర్స్ మినిస్టర్ పేర్లు చెప్తా ఉన్నారు, కానీ ఇది చాలా సొఫిస్టికేటెడ్ థింగ్. అది మీరు ఎత్తట్లేదు, మన మిత్రులు కూడా కొంచెం చెప్తే బాగుంటుంది. నేను చేంజ్ కాదట్లేదు, ఇది చాలా ఆలోచించుకోవాలి ప్రభుత్వం. సరే చెప్పింది అమెరికన్ మేధావులు ఉన్నారు, ఆ మేధావుల్ని పట్టించుకోకుండా లేకపోతే ఆ మేధావుల్ని హ్యూమిలియేట్ చేయడమో లేకపోతే ఇంకోటి చేస్తే వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు గ్లోబలైజేషన్ లో మెనీ ఆపర్చునిటీస్ అండి. నువ్వు గౌరవించకపోతే గౌరవించేవాడు ఇంకొకడు ఉంటాడు. కరెక్ట్. మీకు ఇంకొక ఓన్లీ 1 సెకండ్, ఒక 10 సెకండ్స్ ఇవ్వండి. నేను విమర్శించట్లేదు. ఎవరున్నారు ఎకానమిస్ట్? ఒకనప్పుడు గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆ సుబ్బారావు గారు, ఇంకో రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు ఎకానమిస్ట్, వాళ్ళు చదివారు, పిహెచ్డీలు తెచ్చుకున్నారు, ఏదో తెలుసు, ఎక్స్పర్ట్స్ కాకపోయినా ఒక ఐడియా ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్ మన ఫైనాన్స్ సెక్రటరీ చేసాడు, వాళ్ళని పెట్టారు. ఏంటి వాట్ ఈజ్ ఇట్ అంటే నేను చెప్పేది ఇలాంటి టైంలో ఇది చాలా తీసుకురావాలి భారతదేశానికి ఆ సొఫిస్టిక్. సో అంటే మీ మాటల నుంచి నాకు అర్థమైంది ఏంటి అంటే, మీ మాటల నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, మన కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారి క్యాబినెట్లో కానీ మనకి మొత్తం సిస్టంలో కానీ ఆర్థిక రంగాన్ని లేదా రూపాయి పతనాన్ని నిలువరించి దాన్ని బలోపేతం చేసే మేధావి అంత బుర్రనోళ్ళు లేరు. రైట్? సింపుల్. ఓకే, అదే అంటున్నా. మీరు అన్న మాటనే నేను మరొకసారి రైట్. చక్రవర్తి గారు, ఇంత పెద్ద దేశంలో ఈ రూపాయిని బలోపేతం చేయకుండా అసలు ఆ రకమైన స్ట్రాటజీస్ లేకుండా ఎలా చెప్తారండి ప్రపంచంలో మనం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనమే కాబోతున్నాం, ఏదో $11 trillion వ్యవస్థగా వెళ్ళబోతున్నాం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? చాలా కష్టం. చాలా హాస్యాస్పదమైన విషయం వెంకటేష్ గారు, బట్ ఐ గెట్ టు దాట్. పుల్లారావు గారు ఎకానమిస్ట్ల గురించి మాట్లాడారు. ఒకటి యూపీఏ లెఫ్ట్ ప్రభుత్వం, ఎన్డీఏ రైట్ ప్రభుత్వం. ఎకానమిస్ట్ కమ్ ఫ్రమ్ 2 different schools అండి. సో ఈ ఎకానమిస్టులు వేరుంటారు, వాళ్ళ ఎకానమిస్టులు వేరుంటారు. దురదృష్టం ఏంటంటే మోడీ గారికి బీజేపీ వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ వచ్చింది. అద్భుతమైన అడ్వైజర్స్, 2 అడ్వైజర్స్ మా యూనివర్సిటీ నుంచే, జగదీష్ భగవతి, అరవింద్ పనగారియా. మోడీ గారు ప్రధానమంత్రి కాగానే ఆయనతో జాయిన్ అయ్యారు. దాంతోపాటు మనకు ఐఏఎస్ అధికారులు, రిఫార్మ్ మైండెడ్ ఐఏఎస్ అధికారులు చాలా అరుదుగా కనిపిస్తారు. జేపీ గారు ఒకరు మనకు తెలిసిన వాళ్ళలో. అరవింద్ సుబ్రహ్మణ్యన్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, వెరీ ఎక్స్పీరియన్స్డ్. ఈ ముగ్గురు మోడీ గారికి సలహాదారులుగా చేరితే మోడీ గారు వాళ్ళని తరిమేశారు. అంటే పట్టుకోలేక పారిపోయారు అసలు మోడీ గారి విధానం. అంటే హీఈస్ నోవేర్ నియర్ వాట్ బీజేపీ అవలంబించాల్సిన ఆర్థిక విధానాలకి దగ్గరలో ఎక్కడ లేడు ఆయన. హీఈస్ మోర్ క్లోజ్ టు కాంగ్రెస్ దెన్ బీజేపీ.
మనం గమనిస్తే చాలా విధానాలు, ఉదాహరణకి రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ గుంతలతో ప్రోగ్రామ్ అనేవాడు, ఏది ప్రధాని కాకముందు. అయిన తర్వాత దానికి ఫండింగ్ పెంచాడు. ఇట్లా చాలా చేశారు. ఇప్పుడు లేబర్ యాక్ట్ రిఫార్మ్స్ అని తెచ్చాడు ఆయన. ఏ రైట్ వింగ్ ఎకానమిస్ట్ కూడా ఆయన సమర్థించాడు. ఏమీ చేయలేదు. కాంగ్రెస్ కాలంలో ఉన్న 20 యాక్ట్లని 4 యాక్ట్ చేసి వాటి మీద మరింత భారం, వాళ్ళ గిగ్ వర్కర్స్ అంటే మన స్విగ్గీ, జొమాటో, ఈ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో 1 కోటి మంది ఉన్నారండి భారతదేశంలో, వాళ్ళ మీద మరింత భారం వేశాడు. ఏది మీ వెల్ఫేర్, మీ పెన్షన్లని, రిటైర్మెంట్లని, ఇన్సూరెన్స్లని వగేరా వగేరా. నో రైట్ వింగ్ గవర్నమెంట్ విల్ డూ. సో పుల్లారావుతో ఏకీభవిస్తుంది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. మనకు రఘురామరాజన్ గుర్తున్నారు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత ఆయన ఏరుకోరు తెచ్చుకున్నారు మోడీ గారు, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ని. కొద్ది రోజులు చేసి తట్టుకోలేక పారిపోయాడు. చివరికి ఏంటంటే మోడీ గారు, ఇప్పుడు ట్రంప్ ఏ విధంగా అయితే ట్రంప్ క్యాబినెట్ లో అతను ఏదన్నా సై అంటారు, పక్కన ఒక తప్పు అని చెప్పేవాడికి ధైర్యం ఉండదు, ఎవరు ఉండరు. భారతదేశం ఈరోజు 10 సంవత్సరాలు మోడీ గారి పాలనలో ముందుకెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే అసలు ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అంటే సరైన సలహాలు ఒక బీజేపీ ప్రభుత్వం, ఒక రైట్ వింగ్ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సలహా. అంటే ఇక్కడ ఒక మాట, మీకు మాటకు అడ్డు వస్తున్నాను. సరైన సలహా ఇచ్చేవాళ్ళు లేరు అని మీరు అన్నారు. సరైన సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నా తీసుకోకపోవడం ఒకటి, తీసుకుందామన్నా ఇచ్చేవాళ్ళు లేకపోవడం ఒకటి. ఈ రెండిట్లో ఏది జరుగుతుంది? ఆయన సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఖచ్చితంగా ఆయన మెప్పు కోసం కాకుండా దేశానికి ఏదైనా సరైన విధానం అని చెప్పే వాళ్ళని దగ్గర రాకుండా దూరం చేశాడు. వచ్చిన మొదటి 1-2 సంవత్సరాల్లోనే రఘురామ్ రాజన్తో మొదలు పెట్టుకొని, రఘురామ్ రాజన్ ఓకే సరే కాంగ్రెస్ అపాయింట్ వదిలేయండి, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళు బీజేపీ వాళ్ళు. జగదీష్ భగవతి, అరవింద్ ఉన్నారు, పనగరియారు ఇప్పుడు ఉన్నారు. బట్ నో నీతి ఆయోగ్ లో ఆయన వైస్ ప్రెసిడెంట్, అంత పెద్ద రోల్ కాదు. అరవింద్ సుబ్రహ్మణ్యం కూడా అంతే. వీళ్ళు బీజేపీ వాళ్ళు, దే ఆర్ రైట్ వింగర్స్. రఘురామ్ రాజన్ అంటే సరే వదిలేండి. ఉర్జిత్ పటేల్ నువ్వు తెచ్చి పెట్టుకున్నావుగా ఆర్బీఐ గవర్నర్ గా, ఎందుకు పారిపోయాడు? ఇవాళ మోడీ గారికి చెప్పే సాహసం ఎవరికి లేదు. మోడీ గారికి ఆర్థిక రంగం మీద అసలు ఏమాత్రం అవగాహన లేదు. ఏమన్నా వ్యాపారస్తులు వచ్చి మాకు ఈ టారిఫ్లు ఆ టారిఫ్లు అంటే టారిఫ్లు వేస్తా పోతున్నాడు, డాలర్ నాశనం అయిపోతా ఉంది. మనకు 1947 నుంచి 1990 వరకు మనం తెలుసుకుంది ఏంటంటే మనకు 100% టారిఫ్ ఉండేది. వెంకటకృష్ణ గారు, మన ఆదాయ పన్ను 100.5%. మీరు ఇందిరాగాంధీ గారి కాలంలో 2 లక్షలు సంపాదిస్తే 2,05,000 పన్ను కట్టాల్సి వచ్చేది. దిస్ ఈజ్ నాట్, ఐఎమ్ నాట్ మేకింగ్ జోక్ కాదు. మీరు సంపాదించిన దానికంటే అదనంగా ఇంకేమైనా ఆస్తులు అమ్ముకో ట్యాక్స్ కట్టాలి. అండ్ మనం తెలుసుకుంది ఏంటంటే ఆ కాలంలో ఒక భయంకరమైన రెగ్యులేటరీ సోషలిస్ట్ వ్యవస్థలో మనం తెలుసుకుంది ఏంటంటే ఆ విధానాలు పని చేయవు. దాని తర్వాత నరసింహారావు వచ్చి టారిఫ్లు తగ్గించారు. 40% ఇన్కమ్ ట్యాక్స్ హైయెస్ట్ వాజ్ 40% అండర్ పివి నరసింహారావు గారు. ఎగుమతులు దిగుమతులు కూడా ఆంక్షలు తగ్గిస్తే మనం చూసాం, మన కళ్ళ ముందే జరిగింది విప్లవం, ఆర్థిక విప్లవం మన కళ్ళ ముందే వచ్చింది. అండ్ దాని మీద ఈ రోజు బతుకుతున్నాను ఇందాక చెప్పినట్లు. ఇక 3వ అతిపెద్ద ఎకానమీ అనేది బూత్ అండి. అసలు మనం వీఆర్ ఎట్ 140 ప్రపంచంలో నాకు తెలిసి 190 దేశాలు ఉన్నట్టున్నాయి. మన పర్ క్యాపిటల్ అంటే సగటు భారతీయుడు ఇతర దేశాలతో పోలిస్తే మన జీవన ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి? ఇదే నాకు మెయిన్ డౌట్ కూడా ఇదే. అసలు ఈ రకంగా రూపాయి పడిపోయినప్పుడు, అన్ని రకాల కీలకమైన సెక్టర్స్ అన్ని ఎఫెక్ట్ అవుతున్నప్పుడు, సామాన్య మధ్యతరగతి మానవుడి జీవితమే క్లియర్గా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మనం ఎలా బలమైన ఆర్థిక వ్యవస్థ అవుతాము? చెప్పుకుంటే అవుతుందా? కాదు కదా. ప్రతి ఇంట్లోనూ బలంగా ఉండాలి కదా ఆర్థిక వ్యవహారం. అది నా పాయింట్. విజయ్ కుమార్ గారు ఏమనుందా కంక్లూడ్ చేయడానికి? ఏమనుందా చక్రవర్తి గారు? ఒకటి చిన్న పాయింట్ ఏం చెప్తానంటే, ఒకటి డాలర్ విలువ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఎకానమీ బలహీనత, మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న బలహీనతని సూచిస్తుంది. దానికి కొంత ట్రంప్ పాత్ర ఉంది. కానీ భారతదేశం ఎదగకపోవడానికి కారణం విదేశీలో ట్రంపో ఇంకో దేశమో కాదు, మన విధానాలు, ఆర్థిక విధానాలు, మనం ఎగుమతుల మీద దిగుమతుల మీద పెట్టే ఆంక్షలు, మన పన్నులు, మన లంచాలు. వైజాగ్ లో మా స్నేహితుడు మొన్న ఫోన్ చేసి చెప్తున్నాడు, మాల్ కడితే నడవకపోతే అసలు కరెంట్ వాళ్ళకి లంచాలు, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లంచాలు పీక తిన్నారు అసలు ఏమీ లేకుండా. ఇంకో ఫ్రెండ్ నేను ఒక పార్టీ విజయవాడకి వెళ్తే బార్ పెడదాం అంటే 73 లక్షలు బార్ లైసెన్స్, మళ్ళీ 25-30 లక్షలు లంచాలు. మీకు లంచాలు లేని పోలీస్ స్టేషన్ లేదు, లంచాలు లేని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లేదు, లంచాలు లేని వాటర్ డిపార్ట్మెంట్ లేదు, ఏం లేదు. మళ్ళీ దేశం నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్ ఆర్ సమ్వేర్.
మళ్ళీ అందరూ అనేది ఏంటి, దేశం అభివృద్ధి కాదండి, ఎట్లా ఎట్లా ఉంటుంది? అవుతుంది? మన ఎట్లా అన్ని అవుతుంది? Correct. కాళ్ళకి చేతులకి అన్నిటికి సంకెళ్ళు వేసుకొని ఇక మనం పరిగెత్తాలి ఒలింపిక్స్ అంటే పరిగెత్తలేము. దట్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. రైట్. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు సామాన్య మానవుడి వెంకటకృష్ణ చెప్పండి. చెప్పండి ఆస్కర్ క్వశ్చన్. సామాన్య మానవుడి జీవన ప్రమాణాలు బలపడకుండా ప్రపంచంలో మన మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా రూపాంతరం చెందుతాం? అసలు మన రూపాయి ఈ స్థాయిలో ఉంటే ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఈజ్ ఇట్ నాట్ అన్ ఇండికేటర్? వెంకటకృష్ణ ఫస్ట్ పాయింట్ ఏంటంటే పుల్లారావు గారు అండ్ నల్లమూరి చక్రవర్తి గారు వీళ్ళిద్దరూ పొద్దున్న లేస్తే కాంగ్రెస్ని సపోర్ట్ చేసేవాళ్ళు, బీజేపీని తిట్టేవాళ్ళు. అందుకని నేను వాళ్ళు చెప్పిన దాని గురించి అసలు మాట్లాడను. ఎందుకంటే నో ఫర్దర్ మాట్లాడుకున్నాం కాదండి, వాళ్ళని కామెంట్ చేస్తావు మళ్ళీ ఫస్ట్ టైం కాదు. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు బీజేపీని తిట్టిన దాని గురించి మాట్లాడారు. ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ, నేషనల్ ఛాన్సలర్ కూడా చాలా అయింది. దాని ఎందుకంటే వ్యక్తులు బట్టి ఫలానా ఇప్పుడు పివి నరసింహారావు లాంటి వ్యక్తి యుగానికి ఒకడు వస్తాడు, అంతేగాని దాన్ని రఘురామరాజును, ఉర్జిత్ పటేల్ మనకు 4 పేర్లు బాగా తెలుసు కాబట్టి, ఇంకో ఇప్పుడున్న పేర్లు మనకు తెలియదు కాబట్టి వ్యక్తులు బేస్ చేసుకొని వద్దు. నేను ఒక పాయింట్ చెప్తాను. Per capita income is completely different from దాని ఎకానమీ. ఇప్పుడు మనం గత 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం $5 trillion ఎకానమీ అని మోడీ చెప్పినప్పుడు అందరూ నవ్వారు. బట్ ఈరోజు మనం దాదాపు దాన్ని దగ్గరికి వచ్చేస్తున్నాం. మీరు కూడా అప్పుడు ఏముంటారు, 5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా, సో రాదు అని. ఈరోజు దాదాపు 3 crores దాటిపోయినాం మనం. మనం 3వ ఎకానమీ అంటే మనం జర్మనీని దాటే ఇది మీరు నేను చెప్పింది కాదు, నేను లేకపోతే నల్లమూరి చక్రవర్తి గారు, పుల్లారావు గారు, వెంకటేశ్వర చెప్పింది కాదు. ఇట్ హాస్ బీన్ టోల్డ్ బై IMF. మూడు జీడిపి గురించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారా విజయ్? మనం ప్రవేశపెట్టే బడ్జెట్ గురించి ఆర్థిక వ్యవస్థ మాట్లాడచ్చు. బడ్జెట్ కి ఆర్థిక వ్యవస్థకి సంబంధం ఉండదు. ఏంటి మన కొలమానం ఏంటి? ఆర్థిక వ్యవస్థ కొలమానం ఇది ఒక క్లారిటీ ఇవ్వకపోతే మనకు అక్కడ జీడిపి అంటే జాతీయ ఉత్పత్తి. 140 కోట్ల భారతీయులు ఎంత ఉత్పత్తి చేశారనేది జీడిపి. ఓకే, అది 140 కోట్ల మంది ఉన్నాం కాబట్టి అలా $2,000 ఉత్పత్తి చేసినా చాలా గొప్ప అయిపోతుంది, $3 trillion అయింది. ఇష్యూ ఇస్ నాట్ దాట్. సగటున ఒక భారతీయుడు ఇష్టం నచ్చేపు మాట్లాడండి. ఏదో ఒకవైపు ఉండాలి. ఒక చిన్న క్లారిఫికేషన్ సార్, 140 ఒక్క మాట చూడండి, మీరు ఏదో ఒకవైపు ఉండాలి. నేను 5 నిమిషాలు నేను కమ్యూనిస్టుని, 5 నిమిషాలు నేను, మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ స్కూల్లో ఏవి ఉండకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చి దాని మీద సపోర్ట్ చేసిన వాళ్ళు ఆ పక్కన వెంకటకృష్ణ గారిని సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ స్కూల్లో ఉండకూడదు అని చెప్పిన వ్యక్తి ఈ నల్లమూరి చక్రవర్తి. సరే, మీరే చెప్పండి విజయ్, ఒక్క మాట నా మాట ప్లీజ్. ఇప్పుడు ఒకటి, చక్రవర్తి గారికి ఒపీనియన్స్ రకరకాలుగా ఉండవచ్చు, పుల్లారావు గారికి ఉండవచ్చు, నాకుండవచ్చు, మీకుండవచ్చు. కానీ మీరు ఒక ఫ్రేమ్లో ఉన్నారు, మీరు మీరు ఆ ఫ్రేమ్లో ఉండి ఆ ఫ్రేమ్నే సపోర్ట్ చేసుకోవాలి. బట్ వాళ్ళకి ఫ్రేమ్స్ లేవు. వాళ్ళు ఒక చెప్తా వినండి దయచేసి విజయ్ లెట్ మీ సే సంథింగ్ ప్లీజ్. ఇప్పుడు చక్రవర్తి గారు ఉన్నారు, ఆయన ఒక విధానాన్ని సమర్థించవచ్చు, ఒక విధానాన్ని వ్యతిరేకించవచ్చు. మంచిని మంచి అనవచ్చు, చెడుని చెడు అనవచ్చు. అంత మాత్రాన్ని నువ్వు దాన్ని చెడేలా అంటావని మీరు అనవద్దు, ఎందుకంటే మీరు ఆ ఫ్రేమ్లో ఉన్నారు. పుల్లారావు గారు అన్నారు కొంతమంది పేరు చెప్పి, ఇప్పుడు వాళ్ళు ఎవరున్నాడు అని. ఆయన ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తారు, మన అందరికంటే సీనియర్ కాబట్టి ఆయనకు అనిపిస్తోంది సరైన సలహాదారు లేడు అని అనిపిస్తోంది. అంత మాత్రాన అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు నీకు తెలిసినంత మాత్రాన పుల్లారావు గారికి తెలియదని అని అంటే ఇట్స్ నాట్ యాప్ట్ థింగ్. ఐ థింక్ అది పక్కన పెడదాం.
ఈ సరే ఈ డిస్ప్యూట్లన్నీ పక్కన పెట్టేసి నేనలేదు. ఈ డిస్ప్యూట్లన్నీ పక్కన పెట్టేసి రూపాయి పతనాన్ని మనము కంట్రోల్ చేసుకోకుండా, రూపాయిని బలోపేతం చేసుకోకుండా మనం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని చెప్పుకోవడానికి పారామీటర్ ఏంటి? మై స్ట్రెయిట్ క్వశ్చన్. వెంకటకృష్ణ గారు ఒక్క పాట పూర్తి మన యొక్క ఛానల్ చూసే వాళ్ళకు కూడా అర్థం కావాల్సింది. అందుకే అడిగారు మిత్రమా. నల్లమూడి చక్రవర్తి గారు నా పాయింట్ ఒప్పుకుంటారు. ఇప్పుడు రూపాయి పతనము ఈజ్ నాట్ ది ఇండికేటర్ ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎకానమీ. అదొక స్పష్టమైన పాయింట్. ఎందుకంటే మీరు గోల్డ్ గురించి చెప్పారు, పెట్రోల్ గురించి చెప్పారు. పెట్రోల్ రేటు 107, 108, 109 ట్యాక్సులతో సహా, స్టేట్ ట్యాక్సులు సహా ఇట్ వాజ్ వాంటన్లీ కెప్ట్ అట్ దట్ థింగ్. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు కావాలి కాబట్టి ఒక పాయింట్. రెండోది అన్నిటికంటే ముఖ్యమైనది హైడ్రో కార్బన్స్ని ఇష్టం వచ్చినట్టు వాడకూడదు అని ఎప్పుడు దాన్ని నాట్ ఓన్లీ ఇది. అలాంటప్పుడు సౌదీ అరేబియాలో ఫ్రీగా ఇచ్చేయాలి కదా దేనికి? సో హైడ్రో కార్బన్ సార్ మన దగ్గర వ్యవసాయం బాగా ఉంది కదా అని చెప్పి ఫ్రీగా ఇచ్చేస్తారా కదా? ఎగ్జాక్ట్. అందుకని అంటే వాళ్ళకి భూమి వస్తుంది కాబట్టి ఫ్రీగా ఇచ్చేది. కానీ ఇప్పుడు ఎందుకంటే హైడ్రో కార్బన్స్ ఎప్పటికన్నా కూడా అయిపోతాయి కాబట్టి, అందుకని ఆ పెట్రోలు, గోల్డ్ ఆర్ నాట్ ఎగ్జాంపుల్స్ ఎట్ ఆల్ ఫార్ ది గుడ్ రన్నింగ్ ఆఫ్ ది ఎకానమీ. ఈరోజు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నవంబర్లో, అక్టోబర్ టు నవంబర్ చూస్తే మన యొక్క ట్రేడ్ డెఫిసిట్ అంటే భారతదేశం నుంచి ఎగుమతి అయినవి, భారతదేశంలోకి దిగుమతి అయినవి చూసుకుంటే అక్టోబర్లో 41 బిలియన్స్ ఉండింది మన యొక్క ట్రేడ్ దాని డెఫిసిట్. అంటే మన యొక్క దిగుమతులు ఎగుమతుల కంటే 41 బిలియన్లు ఎక్కువ ఉన్నాయి. నవంబర్కి వచ్చేటప్పటికి 24.53 అంటే దాదాపు 19 బిలియన్లు ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది మనకు. ఈ ఒక మాట మీరు ఇంసేపు మాట్లాడతారు కదా, తగ్గితే రూపాయి పడిపోవడం అనేది ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ ఒక పాయింట్ మన యొక్క రూపాయి ఎందుకు పడవట్లేదండి కదా, మన యొక్క రూపీ ఎక్కువగా మనం ఎందుకు పడపట్లేదంటే మనకు వచ్చే ఈక్విటీలన్నీ ఎఫ్పిఐ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంతా యూరప్ నుంచి, యుఎస్ నుంచి కొద్దిగా యూరప్ నుంచి ఉంది. సో యుఎస్ నుంచి వచ్చేవన్నీ మనకి ఎక్కువ మన యొక్క మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవి. సో అక్కడ ప్రాబ్లం అదే కాదు, అక్కడికి మన ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ ఉన్నప్పుడు అదేమో రూపీ మీద పడుతోంది. ట్రేడ్ డెఫిసిట్ తక్కువ ఉన్నప్పుడేమో ఆ డాలర్లన్నీ ఇండియన్ ఆయిల్ వాళ్ళు, లేకపోతే భారత్ పెట్రోలియం వాళ్ళు, లేకపోతే ఇలాంటి వాళ్ళు కొనిపెట్టే ఆ డాలర్లు వాళ్ళు తీసుకుంటున్నారు. అది పబ్లిక్ కి ఇది ఒకటి, రూపీని స్ట్రెంథెన్ చేయట్లేదు. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. మనం ఐఓసీలో కానీ ఒక్క మాట, ఐఓసీలో కానీ, హెచ్పిలో కానీ, బీపీసీఎల్లో కానీ 100% మనం ఎప్పుడు దాన్ని డైవర్స్మెంట్ చేయలేదు. కొంత మాత్రమే 30-35% మాత్రమే ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉంది, 65% గవర్నమెంట్ దగ్గరే ఉంది. సో గవర్నమెంట్కి పోతుంది డబ్బు. జస్ట్ బికాజ్ ఎగుమతి చేసేటప్పుడు ఎగుమతిదారులకు దేశం ఇచ్చే డాలర్లు వేరు, దిగుమతి చేసేటప్పుడు వచ్చిన డాలర్నేమో దిగుమతిదారులు దేశానికి కన్వర్ట్ చేయట్లా, అది వాళ్ళు దాచుకుంటున్నారు. ఆ డాలర్స్ మీరు ఒక్క మాట డాలర్స్ వాళ్ళు దాచుకుంటున్నారు. సో ఎనీవే ఆయిల్ ఒక 3 నెలల నుంచి రష్యన్ ఆయిల్ లేదు మనకు, మనం బయట తెప్పిస్తున్నాం. రష్యన్ ఆయిల్ లేదు. కారణాలు ఏవైనా కావచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు. ఇందాక పుల్లారావు గారు చెప్పిన ఒక పుల్లారావు గారు ఏమైనా ఉందా? సరే అయితే ఒక పని చేద్దాం. ఇప్పుడు మనకి ఐడియా ఒక్కసారి మార్చుకుంటాం. 10 సంవత్సరాల క్రితం ఐడియా ఒకటి, ఇప్పుడు మార్చుకుంటాం. చక్రవర్తి గారు ఏం తప్పు చెప్పలేదు, ఏదో విన్నది. ఐడియాస్ మార్చుకోవాలి. అలాగే ఒక ముఖ్యమైన పాయింట్, ప్రభుత్వాల్లో, డెమోక్రాటిక్ ప్రభుత్వాల్లో, ప్రజాస్వామ్యం ప్రభుత్వాల్లో మంత్రులు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండకూడదు. ఒక రష్యా, చైనా తప్ప డిక్టేటర్షిప్స్ లాంటి దేశాలు అది కంఫర్టబుల్ గా ఫారెన్ మినిస్టర్ వాడే ఉంటాడు 15, 30, 20 సంవత్సరాలు. లావ్రోవ్ రష్యన్ ప్రైమ్ మినిస్టర్, చైనా అంటే ఇస్రాయల్ 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మంత్రులు ఉండకూడదు. ఇది డెమోక్రసీలో పని చేయదు, పార్లమెంటరీ డెమోక్రసీలో. అమెరికాలో క్యాబినెట్ మినిస్టర్ లైఫ్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ట్రంప్ కింద ఇంకా తక్కువ. బ్రిటన్ లో 5 ప్రధానమంత్రులు వెళ్ళిపోయారు గత 10 సంవత్సరాలు. సో చేంజ్ అనేది కావాలి. చేంజ్ లేకపోతే పాత ఐడియాసే ఉంటాయి, పాత వాళ్ళే తిరుగుతూ ఉంటారు మన చుట్టూరా.
పాత ఏమంటారు కోట్లేదా పొగిడిదారులా చుట్టూ మార్చాలి. నేను చెప్పేది మార్పు కావాలి. కొత్త పాత అని కాదు, కొత్త ఐడియాస్ కావాలి. పాత ఐడియాస్ తో వెళ్తే మీరు ఎన్ని చెప్పినా చాలా ప్రమాదాలు కనపడుతున్నాయి. నాకు మీకే కరెక్ట్ ఐడియా ఉండొచ్చు, నాకు తప్పు ఉండొచ్చు, కానీ మార్పు అనేది కావాలి. క్యాబినెట్ మినిస్టర్ ఒక చిన్న ఫైనల్ పాయింట్ అండి. ఒక పెద్ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ మ్యాక్మిలన్ 70 సంవత్సరాల క్రితం ఏమన్నాడంటే, గుడ్ ప్రైమ్ మినిస్టర్ మస్ట్ బి గుడ్ బుచ్చర్. అంటే తీసేయాలి కొత్త వాళ్ళు తేవాలి. అంతేగాని సేమ్ థింగ్ తో ఐడియాస్ కొత్త రావాలి కదా. ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ అయినా అంతే కదా, నాకు ఏదో ఇష్టం బాగా ఉన్నాడని అతను 10 సంవత్సరాలు తీసుకెళ్తే నిన్న ముంచేస్తాడు. సో చేంజ్ అనేది కావాలి. చేంజ్ చేయకపోతే మనకి వెళ్ళే పొటెన్షియల్ ఉంటుందా? మన కొత్త వాళ్ళు కొత్త ఐడియాస్ రావాలి. చాలా కంఫర్టబుల్ అయిపోతారు మినిస్టర్స్ 10 సంవత్సరాల తర్వాత. కొత్త వాళ్ళు రానివ్వరు, కొత్త ఐడియాస్ రానివ్వరు. బ్యూరోక్రాట్స్ వాళ్ళ చుట్టూరనే సేమ్ ఫెలోస్ తిరుగుతారు. చూస్తున్నారు కదా మీరు. సో చేంజ్ అనేది కావాలి. చేంజ్ తో మనం ఎక్స్పెరిమెంట్ మాత్రం చేయాలి. రైట్. చక్రవర్తి గారు, ఈ విషయంలో సరే పార్టీలు ఏవైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒపీనియన్స్ అనేవి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ కంట్రీ, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ గ్లోబ్ ఫర్ దట్ మ్యాటర్, ఆలోచనలు మార్చుకుంటూ ఉంటాం, మన అవగాహన శక్తిని పెంచుకుంటూ ఉంటాం, అదంతా ఉంటుంది కదా. ఇప్పుడు బీజేపీయా, కాంగ్రెసా, మోదీయా, రాహులా, ఇంకొకరా ఇది కాదు ఇష్యూ. మన ఆర్థిక వ్యవస్థ కన్సిస్టెంట్గా పతనమవుతోంది, ఎప్పటి నుంచో పతనమవుతోంది. మోదీ రాకముందు ఉంది, మోదీ వచ్చిన తర్వాత ఉంది. ఆ పతనం అనేది ఆపలే. మోదీ గారు ఆపగలిగాడంటే ఆపలేదు, మరి ఆయన కూడా ఆపలే. ఇంకెక్కువ స్పీడ్గా పతనం అవుతోంది. మన్మోహన్ సింగ్ హయాంలో ఆగిందా అంటే ఆగల, అప్పుడు పతనమైంది. ఎక్సెప్ట్ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అది కొంత స్టెబిలైజ్ అయ్యింది. సో ఈ పరిస్థితుల్లో దీన్ని గట్టెక్కించడం ఎలా అనే దాని మీద మీరు ఇచ్చే కన్స్ట్రక్టివ్ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా. సో ఒక చిన్న క్లారిఫికేషన్ అంటే వాజ్పేయి గారు కూడా బీజేపీ ప్రధానిగా. అవును, నేను వాజ్పేయి గారిని అంతసేపు పొగిడితే మీరు బీజేపీ పివి నరసింహరావు గారిని పొగిడాను, వాజ్పేయి గారిని పొగిడాను, మళ్ళీ అట్ ద సేమ్ టైం మన్మోహన్ సింగ్ గారిని విమర్శించాను, మోడీ గారిని విమర్శించాను. సో నాకేమి నేను ఇన్ఫాక్ట్ ఆమె రైట్ వింగర్. నేను మోడీ గారికి ఓటేసిన వాడిని, పబ్లిక్ గా చెప్పాను మోడీ గారికి ఓటేసానని. సో ఇట్ ఈస్ నథింగ్ పర్సనల్, వ్యక్తిగతం ఏం లేదు దాంట్లో నాకు. ఓకే, రెండు క్విక్ గా చెప్తాను. మీరు 10 నిమిషాల టైం ఉందన్నారు, సో నాకు 1 నిమిషం ఉంటుంది అనుకుంటా. ఏమంటే జీడిపి అనేది ప్రజలు, ఈ కార్యక్రమం చూసే మీ ప్రేక్షకులు ఒక్క విషయం ఈ రోజు ఈ కార్యక్రమంలో గమనిస్తే, దిస్ వుడ్ హావ్ బీన్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం. మనం 4వ అతిపెద్ద ఎకానమీ ప్రపంచంలో. కారణం ఏంటంటే మనం 140 కోట్ల జనాభా. మనం ఎంత సంపన్నులు అనేది ఒక సగటు భారతీయుడి జీవన ప్రమాణాల ఆధారంగా మనం గేజ్ చేయగలం. ఇప్పుడు సింగపూర్ మనకంటే చాలా చిన్న దేశం, మనకంటే 20 ఇంతలు సంపాదిస్తాడు ఒక సగటు సింగపూర్ ఉన్న పౌరుడు, సింగపూర్ పౌరుడు. ఇప్పుడు మనం అందరం ఇప్పుడు వెస్టర్న్ సినిమాలు, సీరియల్స్ చూస్తున్నాం, విదేశాలు కొరియన్ సీరియల్స్ చూస్తున్నారు. మనం సినిమాల్లో జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, స్విట్జర్లాండ్, అమెరికాలో రాష్ట్రాలు. మనకు వాళ్ళకి అసలు ఎక్కడ పోలికుందా? అసలు ఏంటి ఇది? అసలు ఇది పిచ్చితనం. టు కీప్ ఆన్ సేయింగ్ మనం 4వ అతిపెద్ద ఎకానమీ, నెక్స్ట్ 3వ అతిపెద్ద ఎకానమీ కాదు, సామాన్య మనిషి జీవన ప్రమాణాలు ఎట్లున్నాయి అక్కడ. బీదవాడు మన ధనికుడు కంటే బాగా ఉన్నప్పుడు మనం ఇట్లా చెప్పుకొని మనల్ని మనం మభ్య పెట్టుకోవటం అనేది చాలా తప్పు. నెక్స్ట్ మీరు అడిగిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, భారతదేశం ఈ దాని నుంచి బయటపడాలంటే ఎట్లా అంటే, ఇట్స్ లోడెడ్ క్వశ్చన్. బట్ నేను క్విక్గా మీకు 2-3 సమాధానం చెప్తాను. ఒకటి, మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజల సొమ్ముతో ఉచితాలు కానివ్వండి, నిర్లక్ష్యంగా చేస్తున్న ప్రణాళికలు కానివ్వండి చాలా నష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కనీవినియర్గా అప్పులు చేస్తోంది, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. చేసి దేశ అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాల సృష్టికి వాడితే బాగానే ఉంటుంది. కాదు, ఉచితాలు వీటి మీదే తగలబెడుతూ పోతే దేశ అభివృద్ధికి ఈరోజు వనరులు లేవు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవం. గత ప్రభుత్వంలోనూ జరిగింది, ఈ ప్రభుత్వంలోనూ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గతంలో కేసీఆర్ గారు అదే చేశారు విపరీతంగా, రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ కూడా అదే చేస్తుంది. అప్పులు మనల్ని మింగేస్తున్నాయి. 2, మన ఎగుమతులు దిగుమతుల మీద ఉన్న టారిఫ్స్. ట్రంప్ సేస్ ఇండియా ఇస్ అ టారిఫ్ కింగ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలు తగ్గించినప్పుడు మనకు వస్తువులు తక్కువ ధరకు వస్తాయి. మన వస్తువులు మనం పోటీ పడడం ఇతర ప్రపంచంతో.
దాంతోపాటు పన్నులు తగ్గించాలి. ఈ మధ్య జిఎస్టీ కొంత తగ్గించారు, సంతోషం, కానీ సరిపోదు. పన్నులు తగ్గించినప్పుడు ఏంటంటే మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఇప్పుడు మనం చైనాతో పోటీ పడాలండి. చైనాతో పోటీ పడాలంటే ఏంటి, మనం ఉత్పత్తి చేసే అది జూమ్ కట్ అయింది. రైట్, మళ్ళీ వస్తారేమో లైన్లో తీసుకుందాం కానీ. రైట్, విజయ్ కుమార్, ఇక్కడ ఆయన చెప్పిన 2 పాయింట్స్ కూడా, ఒకటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి అనేది ఒకటి. తర్వాత ఈ ఫ్రీబీస్ అనుచితంగా ఉచితాలు ఇష్టారాజ్యంగా ఇస్తూ పోవడం వల్ల, అంటే ఇక్కడ ఒకటి సంవత్సరానికి 4 లక్షల కోట్ల రూపాయల ముద్రణ, ఆ ముద్రణ విపరీతంగా దేశం మీద రూపీని పలుసన చేస్తోంది అనేది ఒకటి. ఈ ఇబ్బడుగా ఇచ్చుకుంటూ పోవడం, ఇవి ఒకటి. వీటి మీద కంక్లూజన్ ఏమైనా చేస్తారా ప్లీజ్? సార్, ఫస్ట్ పాయింట్, మన భారతదేశంలో మిగతా వాళ్ళతో పోలిస్తే మన యొక్క జీవన ప్రమాణాలు లేవి అని మనం బాధపడడం అనేది అసంబద్ధం. ఎందుకంటే అమెరికా మనకంటే 3 రెట్లు వైశాల్యంలో పెద్దది, మనకంటే 3 రెట్లు జనాభాలో చిన్నది, అది పెద్ద దేశం. దాని ప్రకారం వాళ్ళంతా తక్కువ జనాభాలు. మనం కూడా యూరోప్ లో మారి చిన్న దేశాలుగా విడిపోయి ఉంటే, యూరోప్ లో 1930 నుంచి చెకోస్లోవేకియా 5 దేశాలు అయింది, దాన్ని హంగేరీ 3 దేశాలు అయింది. ఇట్లా మనం కూడా చిన్న దేశాలు విడిపోయి ఉంటే మనం కూడా తమిళనాడు ఒక కంట్రీ, ఇది ఒక కంట్రీ ఉండేది. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడటం అనేది ఇట్స్ ఏమంటారు, ఏదో నేను చాలా అవును కదా, ఆమె ఖచ్చితంగా తక్కువ పాపులేషను, ఆటోమేటిక్ పాపులేషన్ తక్కువ ఉంటుంది, మనం ఈ డిస్ట్రిబ్యూట్ చేసే సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి సెంట్రల్కి ఎంత ఇస్తున్నాము, అక్కడి నుంచి మనకి ఎంత వస్తుందో మనం తక్కువే వస్తుంది. ఎందుకంటే అట్లాంటి దాని బీహార్ కావచ్చు, యూపీ కావచ్చు, ఇదంతా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో మనం జీవన ప్రమాణాల గురించి ముందు మాట్లాడుకోవాలంటే ముందు సంపాదించాలి. ఫస్ట్ డబ్బు సంపాదించండి. ఎంతసేపు ఎడుస్తూనే ఉంటే ఎట్లా, బాగాలేదు అన్నారు. కాబట్టి ఈరోజు 4 ట్రిలియన్ల డబ్బులు మన దగ్గర ఉన్నాయి. ఆ డబ్బులు అందరికీ రావటం లేదు. అందరికీ మనం సోకాళ్ళు సమ్మతవాదం ప్రకారం అందరికీ ఏమంటారు ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ లేదనే విషయం నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ ఆ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ చేయడంలోనే మనం సంపాదించిన డబ్బు, మీరు అన్నట్టు ఫ్రీబీస్ అన్నారు కదా, ఏం ఫ్రీబీస్ ఇస్తే తప్పేంటి? నేను నాకు ఎందుకు ఆ పాయింట్ అన్నానంటే, దాన్ని ఏమంటే చక్రవర్తి గారు ఆయన చాలాసార్లు మేము ఫేస్బుక్లో వాదించుకున్నాం, గవర్నమెంట్ స్కూళ్ళని మూసేయాలి, 90,000 ఉద్యోగులు తీసేయాలి, 18 సంవత్సరాల మహిళలకి పెన్షన్ ఇస్తారా? సార్ అవునండి, మీకేం కావాలి, నాకేం కావాలి, అరే ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రభుత్వం డిసైడ్ చేయాలి. మీరు ప్రభుత్వం నంబరు, మీరు మామూలు నంబరు, మీ డబ్బులు ఒక 2-3 ఇది పెట్టుకొని మీ ఇష్టం చేస్తారు. అది సరే, హూ హాస్ టు డిసైడ్? ఒక ప్రభుత్వం ఓపెన్ డ్రైనేజీలు, ప్రభుత్వం నేను ఎన్నికప్పుడు హామీ ఇచ్చారు, విజయవాడ వస్తే మొత్తం ఓపెన్ డ్రైనేజీలు, హామీ ప్రకారం మహిళలు మీరు డబ్బులు ఇస్తారా? సార్ మీరు అక్కడెక్కడో చూసేసి అక్కడెక్కడో మేము కూడా యూఎస్ పొజిషన్లమే, మేము కూడా ఎవరు అడిగారు సార్ మిమ్మల్ని ఉచిత బస్సు మహిళలు? కానీ ఎవరన్నా రోడ్డు మీద వచ్చి ధర్నా చేసి అడిగారా మిమ్మల్ని? రోడ్డు మీద వచ్చి ధర్నా చేసి అడిగారు ఎవరన్నా ఉచిత బస్సు కావాలని? మిస్టర్ సార్, ఎన్ని వేల కోట్లు తగలబెడతారు? ఎవరు అడగలేదని మీరు చెప్తారు. మేము ఆ హామీ ఇచ్చిన తర్వాత మేము ఆ హామీ ఇచ్చిన తర్వాత అడిగారంటే చెప్పండి. సంపాదన కావాలి, సంపాదించాలి, సంపదను సృష్టించాలి. విజయ్, ఇక్కడ మీరు హామీ ఇచ్చారు, సరే హామీ నిలబెట్టుకోవడానికి ఏదో తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు మన డిసెంబర్లో శాలరీస్ ఎప్పట్లాగా 1వ తారీఖు ఇవ్వలేదు కదా, అలాంటి క్రైసిస్ వస్తూ ఉంది. అలాగే దేశానికి ఇప్పుడు రూపాయి పతనం దారుణంగా ఉంది. ఇవన్నిటికీ కారణాలు ఏంటి అని అంటే, ఇక్కడ మనం ఏదో ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం వల్ల దీనికి సొల్యూషన్ వస్తుందని నేను అనుకోవట్లే. ఇవన్నీ కూడా ఒక్క మాట విజయ్, ప్లీజ్ కాదు ఒక్క మాట అయిపోయింది, దాన్ని అక్కడ దయచేసి ఎకానమీ కాదు, నేను కాదనట్లేదు కానీ సరే, ఎవరి సూత్రీకరణలు వాళ్ళకు ఉంటాయి. నీ సూత్రీకరణతో నేను ఏకీభవించను, నా సూత్రీకరణతో పుల్లారావు గారు ఏకీభవించరు, పుల్లారావు గారి సూత్రీకరణతో చక్రవర్తి గారు ఏకీభవించరు. ఎవరి సూత్రీకరణ వాళ్ళకే ఉంటుంది. కానీ దేశానికి ఆమోదయోగ్యమైన సూత్రీకరణ చేయాల్సింది ఎవరు? దేశాధినేత ప్రభుత్వం. అది కదా ఎండ్ ఆఫ్ ది డే చేయాల్సింది ప్రభుత్వం.
కానీ ఆ సూత్రీకరణలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఒక్క వాజ్పేయి గారి హయాంలో తప్ప ఇప్పటి వరకు ఎవరో సరిగా చేయకపోబట్టే కదా ఈ దరిద్రం. ఈ డిబేట్ ఇప్పుడు దాకా మనం పెట్టుకున్నది ఏ అంశం మీద? తప్పు ఇక వద్దు, దాన్ని వదిలే, అంతటితో వదిలే. తప్పు అంటాను నేను. దయచేసి విజయ్, ఎందుకంటే ఇకనైనా మనం నవ్వేవాడి ముందు నా కాలు జారి పడొద్దు, నడుము విరగొట్టుకోవద్దు అన్నట్టుగా ఇకనైనా రూపాయిని ఆ సెంచరీ కొట్టకుండా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. 90 కాదు, 80 దగ్గరకో 70 దగ్గరకో. మోదీ గారు ప్రధానమంత్రి అవ్వక ముందు మన్మోహన్ సింగ్ గారిని అన్నారు ఆయన వయసు రూపాయి విలువ ఒకటే అని అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఈయన వయసును దాటిపోయింది రూపాయి విలువ, రూపాయి పతనం. అందువల్ల అలా కాదు, ఇక్కడ ఎవరు నాయకులు అందరూ మనవాళ్లే, అన్ని పార్టీలు మనమే, ప్రజలు ఎన్నుకున్న పార్టీలు. దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. రూపాయి బలోపేతం అయితే దేశం బాగుంటుంది. అప్పుడు విశ్వగురువు అని చెప్పుకోవచ్చు. అతిపెద్ద 3వ కాదు, 1వ 2వ అని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు మన రూపాయి డాలర్తో పోటీ పడినప్పుడు అది సాధ్యం కాదు. కనీసం కంట్రోల్ చేసుకుందాం, బలోపేతం చేసుకుందాం అనేది ఆలోచిస్తే మంచిదని చెబుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు, అలాగే పుల్లారావు గారు, చక్రవర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది